ప్రభు మీతో మాట్లాడుగాక. హల్లెలూయా. ఓకే, చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయము. కొన్ని విషయాలు మాత్రం చెప్తాను, నైట్కి ఓల్డెడ్ ప్రేయర్ ఉంది కాబట్టి. మత్తయి సువార్త 6వ అధ్యాయము మనుషులకు 16వ వచనం నుంచి చదువుకుందాం. 20 వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయనప్పుడు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందర మీ తండ్రికి కనబడవలనని నువ్వు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొను. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రికి నీకు ప్రతిఫలం ఇచ్చును. భూమి మీద మీ కొరకు ధనము సమకూర్చుకొనవద్దు. అక్కడ చెమ్మటియు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకం ముందు మీ కొరకు ధనము కూర్చుకొని అచ్చట చెమ్మట అయినను తుప్పు అయినను మరి తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఓకే, మూడు విషయాలు చూసుకుందాం. మొదటిది ఉపవాసం, రెండోది ధనము, మూడోది ప్రార్థన. లేదంటే ఏ విధంగా చూసుకున్నా ఖచ్చితంగా ఈరోజు మీకు ఈ 3 అంశాలు చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మనం మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చదువుకున్నాం. ఇక్కడ భక్తుడైనటువంటి మత్తయి అనే భక్తుడు మత్తయి సువార్త రాస్తూ అంటున్నాడు, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. హల్లెలూయా. మొదటి వరకు వచ్చిన మనం చదువుకుంటున్నాం. 16వ వచనం నుంచి, మీరు ఉపవాసం చేసినప్పుడు దుఃఖముఖులై ఉండొద్దు. అంటే దుఃఖముఖులై అంటే ఏంటి? మీ యొక్క ముఖంలో కనబడిపోతుంది. నువ్వు ఉపవాసం ఉన్నావా, తినేసి వచ్చావా తెలిసిపోతుంది. నాకు తెలియకపోయినా హల్లెలూయా దేవుడికి తెలిసిపోతుంది. మీరు ఏ విధంగా వచ్చారో, ఏ విధంగా ఉపవాసంలో వచ్చారా, లేకపోతే భోజనం చేసి వచ్చారా, ఎలా వచ్చారా అనేది దేవుడికి తెలిసిపోతుంది. ఈ ఉపవాసం వచ్చేసరికి మనం ఉపవాసం లేనట్టు ఉండాలి, ఉన్నట్టు ఉండకూడదు. ఉపవాసం ఉన్నా లేనట్టు ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే, ఉపవాసం చేసినప్పుడు 10 మంది నువ్వు చెప్పనవసరం కాదు, నేను ఉపవాసం ఉంటున్నాను. మీలో మీకు ఆ ఆలోచన అనేది రావాలన్నమాట. నేను ఉపవాసం చేయాలి, ఈరోజు నేను ఉపవాసంలో ఉండాలి, ఉపవాసంలో గడపాలి, నాకు ఉపవాసం చాలా అవసరం అని చెప్పి నీలో నీకు ఏం రావాలి? ఆలోచన రావాలి. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే, ఈ ఆలోచన రాదు, నేను రేపు ఉపవాసం ఉంటున్నాను, అక్క నువ్వు ఉంటావా, చెల్లి నువ్వు ఉంటావా, అమ్మ నువ్వు ఉంటావా అని ఒకరికొకరు చెప్పుకుంటారు. ఇది ఫలభరితాన్ని తీసుకురాదు. ఈ ఉపవాసం ఏం చేయదు అంటే దేవుడి నుంచి సమాధానం అని తీసుకురాదు. జాగ్రత్త. రెండోది, మన ముఖాలు ఎలాగుంటున్నాయి అని రేపు మాపు పోయి ఒకటి పెడతాడు చుట్టేసు, అలా పెట్టకూడదు. సంతోషం కనబడాలి. నేను ఉపవాసం ఉన్నప్పుడు ఏం కనబడాలి? సంతోషం కనబడదు. కొంతమంది అలాగా పొడిగిపోతుంది, మొత్తం ఏమైపోతుందో ఇంటికాడ బిర్యానీ, ఏమైపోతుందో ఇంటికాడ చికెన్ ఫ్రిడ్జిలేటీస్ వచ్చారు, ఏమైపోతుందో ఆ సాంబార్ రాత్రి పెట్టి నొగ్గేసాను, ఇవి ఆలోచిస్తారు. అవునా? అలా ఆలోచనప్పుడు తల్లి చెప్తున్నాను, ఉపవాసం అసలు చేయి. ఉపవాసం ఉన్నప్పుడు తిండికి అసలు ఆలోచన రాకూడదు. హల్లెలూయా. మీరు గమనించండి అండి, ఎప్పుడైనా అసలు అట్లా వైపు చూడండి. ఎందుకు చెప్పమంటారు? ఉపవాసం చేసినప్పుడు మనం వేషధారుల వల్ల ఉపవాసం చేయకూడదు, వేషధారుల వల్ల ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే, గబుక్కు నీ ఎదుటిని ఏదైనా బిర్యానీ కనబడదు అనుకో, ఇదే చూపు, ఇక్కడ ఉండేది ఉపవాసమే, కానీ అవతల వైపు చూపుకుంటాడు. అంటే ఏం చేస్తున్నాడు? ఆలోచిస్తున్నాడు, ఎందుకు కొన్నాను,
ఎందుకున్నాను హల్లెలూయా అలాగ అనుకుంటారు, ఎందుకున్నాను అనుకుంటారు. కానీ అప్పుడే చెప్పండి, నిజంగా మీరు ఉపవాసం చేసినప్పుడు కరెక్ట్గా ఉందాం అనుకున్నప్పుడు బిర్యానీ ముందు పెడతారు సాధారణ. లేదంటే ఏదో చికెన్ పీస్ లెగ్ పీస్ తెచ్చి ముందునే పెడతాను. ఎందుకు నీ ముందుని ఏడు పెడతాను తెలుసు, బిర్యానీ చికెన్ ఆశ పుట్టించేటువంటి వస్తువులు ప్రతీది తీసుకొచ్చి నీ ముందు పెడతాను. ఏం చేయాలి తెలుసా, నువ్వు నిజంగా ఉపవాసం చేసే వ్యక్తి అయితే నీ మనసు అటు బాగా హల్లెలూయా. నువ్వు నిజంగా ఉపవాసం ఉండే వ్యక్తి అయితే ఆ మనసు అటు లాగదు హల్లెలూయా. కాబట్టి నువ్వు ముఖం వెళ్ళకుండా తెలుసా, ఎప్పుడు ఒకేలా వెలుగుతూ ఉండాలి. ఏదో జారిపోయినట్టు ఏదో కోల్పోయినట్టు ఉన్నామంటే నీకు అవతల వ్యక్తికి తెలిసిపోద్ది నువ్వు ఉపవాసం చేస్తున్నావు అని. మరి దాంట్లో ప్రతిఫలం ఏమి ఉంటుంది? ప్రతిఫలం ఏమి? హల్లెలూయా హల్లెలూయా. ఇంకక్కడ చూడండి, వికారం చేసుకుంటారు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నమ్ముతున్నారు. ఏ ఫలమో తెలుసా? ఏ ఫలము పొంది ఉన్నారని తెలుసా? దేవుడికి తెలిసిపోతుంది ఏ ఫలం అంటే. అలా చెప్పుకుంటున్నా, నీకు తగ్గ ఫలం నీకు అంతే. ఎలా చెప్పుకొని తిరిగిన వాడికి, మంచిగా ఉపవాసం చేసిన వాడికి మంచి ఫలం పొందుతారు. లేదు అంటే అందరికీ కనబడాలని చేసిన వాళ్ళకి ఉపవాసం చేస్తారు చూసి అందరికి కనబడాలని చెప్పి వారికి తగినట్టు ప్రతిఫలం వాళ్ళు పొందుతారు. హల్లెలూయా. అది ఏమాత్రం ఆశీర్వాదం కానే కాదు. కాబట్టి ఆవిడ చెప్తున్న 17వ వచనం, ఉపవాసం చేయుచున్నట్టు మనుషులు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కోను. హల్లెలూయా. మీ ఎవరికి కనబడాలి? ఇప్పుడు ఉపవాసం చేయాలని ఎవరికి కనబడాలి? దేవుడికి మాత్రమే కనబడాలి. కొంతమంది అలా కాదు, డబ్బు పట్టుకొని ఈదులో పట్టుకొని సాటగాని అందరికీ ఫోన్ చేస్తారు, ఈరోజు ఉపవాసం ఉన్నానమ్మా ఏమి తిన్నాం. అలా చెప్పుకునే బదులు ఈరోజు మానేశానని చెప్పుకో, ఈరోజు మానేశాను అని చెప్పుకుంటే సరిపోద్ది కదా. లేదు ఈరోజు ఉపవాసం ఉన్నాను. ఈ ఫేస్ కూడా ఎలా పెడతారు తెలుసా? అమ్మా ఈరోజు ఉపవాసం ఉన్నాను. మాట కూడా ఎలా వస్తుంది? నీరసంగా వస్తుంది. వాళ్ళ దగ్గరే ఉంటది. హల్లెలూయా. మరి ఇలాంటి ఎందుకమ్మా మీరు ఉపవాసం? ఇలా ఏదో వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడు, ఎందుకు ఉపవాసం చేస్తున్నాను అంటే, మీరు ఉపవాసం చేసినప్పుడు ఎలాగంటే చేయాలో తెలుసా? తలకి స్నానం చేయాలి. ఏం చేయాలి? మొహం కడుక్కోవాలి. అర్థమవుతుందా? మొహం కడుక్కొని తలకి ఉపవాసం చేస్తానన్నారు. ఖాళీ లేకపోతే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? గమనం 2 డొక్కులు వేసేసుకొని గమగమగా పరిగెత్తుకొని వచ్చేసి మందిరంలో కూర్చోండి. అసలు ఎలా కూర్చోకూడదు. ఖచ్చితంగా ఎన్ని రోజులైతే ఉపవాసం ఉన్నా అన్ని సార్లు తలకి స్నానం చేయాల్సిందే. అది బైబిల్లో ఉన్న సత్యం అది. అంతే, నేను చెప్పేది కాదు కదా. నీ తలంటూ పోసుకొని మొహం కడుక్కొని ఉపవాసం చేయి. పాతకాల పద్ధతి ఎలా ఉండేది తెలుసా? బూడిదలో కూర్చొని ఆ గోని పట్ట పై కప్పుకొని ఈ బూడిద మొత్తం కూడా ఏం చేసుకుంటారు తెలుసా? ఆ గోని పట్ట మీద తల మీద వేసుకొని ఆ బూడిదలోనే అలా కూర్చుని పోయి అలా ఉండిపోయారు. హల్లెలూయా. అలా ఉండిపోయేవారు. కానీ కాస్త పద్ధతులు మారాయి కదా, కాస్త టెక్నాలజీ మారింది కదా. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఈ న్యూ టెస్టమెంట్కి వచ్చేసరికి నువ్వేం చేయాలంటే తలగా అంటుకొని మొహం కడుక్కొని రావాలి. కొంతమంది మొహం కూడా తగ్గిపోతే ఏమని చెప్పి మొక్కలే కడగరు. హల్లెలూయా. మాకు గుర్తు వస్తుంది ఒక సన్యాసం ఏంటంటే, ఏలూరులో అప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను. అప్పుడు ఏలూరులో ఒక కారు గిఫ్ట్ ఇచ్చారు నాకు. ఒక కారు గిఫ్ట్ ఇచ్చారు. నేను విశ్వాసం ఉన్నప్పుడు నాకు కారు గిఫ్ట్ ఇచ్చారు. హల్లెలూయా. జన్ అని కారు గిఫ్ట్ ఇచ్చారు. గిఫ్ట్ ఇస్తే అది దాదాపు ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అలా వదిలేశారు అన్నమాట. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అలా వదిలేస్తే ఆ 6-7 సంవత్సరాలు అలా వదిలేసిన దాన్ని బట్టి తుప్పట్టిపోయింది. తుప్పట్టిపోతే మేము వెళ్ళాం.
పెట్రోల్ బండి కాబట్టి ఎంత కొట్టిపోయినా స్టార్ట్ అయిపోతుంది. వెళ్ళి ఆ బండి తేడానికి వెళ్ళాం. ఇటు నుంచి నైట్ జర్నీ చేసాం ట్రైన్. అక్కడ దిగేసరికి దాదాపు 3 అయింది. మా ఆవిడ ఏం చేశారంటే చపాతీలు ఇన్ని నెట్టారు. ఇన్ని నెడితే మధ్య 11 లోపు కాస్త తిన్నాం. కాస్త ఉంచుకొని కూర కూడా చాలా బాగుంది. అప్పుడు కింద దిగిన తర్వాత మనం తిందాము అని చెప్పి మా బాబాయ్ మాతో వస్తే అని చెప్పాను. కింద తిందాం అని చెప్తే మళ్ళీ మొహం గడగాలి ఎందుకు వచ్చింది అని చెప్పి నమ్ముతారు. మొహం గడగలేదు ఏం గడగలేదు. అప్పుడు తినేసారు. నేను అన్నాను, నేను మొహం గడకుండా అయితే మాత్రం తిన్నాను. హల్లెలూయా. మొహం కడిగిన తర్వాత దేవుడు మంచి టిఫిన్ పెట్టాను. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే ఎవడు గడిగితాడు లేరంతరా ఉన్నారు తెలుసు. బద్ధకస్తులు అన్నమాట వాళ్ళు. ఎవరు బద్ధకస్తులు. కొంతమంది నేను చూశాను, పేర్లు అయితే చెప్పను కానీ ఇక్కడ కాదు మా ఊళ్ళో. నైట్ పూట బయటికి వెళ్ళాల్సి వస్తుందని ఇంట్లోనే చేసి ఉంటారు చాలా మంది. నిజం చెప్తున్నా, నిజం వాస్తవం. 1 or 2 నిజం చెప్తున్నా. బాత్రూంలో మా సైడ్ మా పల్లెటూరులో బయటికి వెళ్ళక భయం వేసి ఇలాంటి వాళ్ళు లేకపోతే బద్ధకస్తులు వాళ్ళు. బద్ధకస్తుల వల్లే బైబిల్ ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. ముందు ఉపవాసం చేయనప్పుడు ఎలా చేయాలి? చేసి అడుక్కొని అప్పుడు ప్రార్థనలో కూర్చోండి. హల్లెలూయా. కొంతమంది తెలివితేటలు ఏమవుతారు తెలుసా? ఉపవాసం ఉన్నప్పుడు అక్కడ లోపల గిన్నెలు ఉన్నాయి కదా, తెచ్చి ఇక్కడ ఉన్నాయి. అక్కడ బాగాలేదు, అదంతా క్లీన్ చేయాలి. ఈ రోజే చేయాలి. ఎందుకంటే ఉపవాసం రోజు సెలవు పెడుతుంది. ఉపవాసం రోజే ఏం పెడుతుంది? దేనికని సెలవు పెడుతుంది? పని కాదు. దేనికని సెలవు పెడుతుంది అంటే నేను ఈరోజు ఉపవాసం చెయ్యాలి అని తీర్మానం తీసుకొని ఉపవాసం కొరకు సెలవు పెట్టుకుంటది. కానీ చేసేది ఏంటి? ఇంట్లో పని అంతా. మరి నువ్వు ఉపవాసం దేనికి ఉండడం? ఇది తెలివితేటలకి ఏం తక్కువ లేదు జనాలు. నిజం. మీరు దేనికి చేయాలంటే అక్కడ అసలు చెయ్యాల్సింది ఏంటి? ప్రార్థన చెయ్యాలి. అర్థమవుతుందా? ఉపవాసం చేసినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. అంతేగాని నువ్వేం చేస్తావు? ఆ రోజే మీ ఆయన చికెన్ చేస్తారు. నిజం. ఇవన్నీ ఆలోచిస్తే ఒక విధంగా ఉంటుంది తెలుసా? ఆ రోజు చికెన్ చేస్తాడు. ఏం చేస్తావు నువ్వు? వండడమే కాదు అంటారా అంటారా? ఉప్పు తక్కువైతే బీపీ దిగిపోద్ది అంతే. ఎంతమంది లేరు ఇలాగా. ఆ రోజే తీసుకొస్తాడు. నువ్వు అసలు పని మానేసి దేనికున్నావంటే ఉపవాసం చేయడానికి, కానీ ఆ రోజే తీసుకొస్తాడు. గమనించి గుర్తుపెట్టుకో. ఎలాంటి విధంగా ఆడు శోధిస్తాడో తెలియదు. ఆ శోధనలో బయటికి రావాలంటే ఉదయం లేచి నెంబడే అలాంటి స్నానం చేసేసి తిన్నగా ఏ పని చేయకుండా మందిరానికి వెళ్ళిపోవాలి. ఉపవాసం చేసి లేదా ప్రార్థనలోకి వెళ్ళిపోవాలి గదిలో. అంతే తప్ప నీ పని నువ్వు చేసుకోవడానికో బయట తిరగడానికి ఉపవాసం కాదు. ఇలా ఉండడం వల్ల బలహీనం అయిపోతారు, శక్తిని కోల్పోతారు. ఇలా ఉండడం వల్ల అన్ని పనులు చేయడం వల్ల శక్తిని కోల్పోతారు, బలహీనలు అయిపోతారు, గుజ్జా అయిపోతే అప్పుడు అంతా డాక్టర్ ఎవరు చేయమంటా? నిన్ను ఎవరున్నామన్నాడు? నిన్ను దేవుడు ఏం చెప్పాడు? ఉపవాసం చేయమని. ఆడితో మాటలు అనిపించుకునే కంటే ఒక్కరోజు ఉన్నా కరెక్ట్ గా చక్కగా ఉండండి. హల్లెలూయా. హల్లెలూయా. మరి 40 దినాలు 50 దినాలు ఉన్న పరిస్థితి ఏంటంటావు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీర్మానం బట్టి ఎవరిని బలవంతం చేసేది కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీర్మానం తీసుకుని దాన్ని బట్టి ఉంటది అన్నమాట. అంటే కొంతమంది ఏం తీర్మానం తీసుకుంటారు అంటే ప్రభువా నీతోనే గడుపుతారు. కొంతమంది ఒక పూట ఉంటారు, ఆ పూట అంతా గడుపుతారు, రెండో పూట ఏం చేస్తారు? తినేస్తారు. నేనైతే ఉపవాసం ఉంటే ఏం చేస్తాను తెలుసా? శుభ్రంగా తల స్నానం చేసేసి
చిన్నగా బైక్ పెట్టుకొని పోతాను. ఎవరు పిలిచినా రాను. నేను ఒక టైం పెట్టుకుంటాను. ఆ టైం అంతా గడిపేంత వరకు మందిరంలోనే కూర్చుంటాను. ఎక్కడికి కాదు. ఉదయం 3 గంటలు లేస్తాను, ప్రార్థన చేసుకుంటాను, యథావిధిగా దేవుడితో గడుపుతాను. దేవుడికి ఆ సమయం ఇవ్వాల్సింది 2.5 గంటల సమయం ఇచ్చేస్తాను. మళ్ళీ ఉదయాన్నే తలంటు మొత్తం మొహం కడుక్కొని తలంటు పోసుకొని మళ్ళీ ఇంకో చెప్తున్నానండి, ఉతికిన బట్టలు మాత్రమే వేసుకో. ఏ బట్టలు పడితే ఆ బట్టలు నేను వేసుకున్నా. మళ్ళీ ఈరోజు వేసుకోకపోతే మళ్ళీ ఎలా ఉండిపోతాయి. బట్టలో కూడా పేనార్థం. వండుకున్న అన్నం మీద ఫ్రిడ్జ్ కట్టుకోవచ్చు, రేపు తినవచ్చు. అవునా? చాలా మంది చేయట్లేదు అసలు, అలా చేయకూడదు నిజంగా. మరి బట్టలు ఎక్కడ ఆడతావు నువ్వు? బట్టలు ఎట్లేవు కదా, మళ్ళీ అదే వేసేసుకుంటారు. అసలు అలాగే చేయకూడదు. ఉపవాసం నువ్వు ఎవరితో గడపడానికి వెళ్తున్నావు అంటే ఏసైతో గడపడానికి వెళ్తున్నావు. ఆయన పరిశుద్ధుడే. ఆయన మురికి బట్టలతో వెళ్తే ఎందుకు సుఖమే ఉంటుంది. ఉతికిన బట్టలు వేసుకొని వెళ్ళాలన్నమాట. అమ్మ స్త్రీలు ఉతికిన బట్టలు వేసుకొని వెళ్ళాలి. ఆయన పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించేటప్పుడు నీ క్వాలిటీస్ చూసుకోవాలి. ముందు ఎలా పడితే అలాగే వెళ్ళిపోయి అబ్బా తండ్రిని మొరపెట్టడానికి అసమాస దేవుడు కాదైనా పరిశుద్ధంగా దేవుణ్ణి ఆరాధించాలి. పరిశుద్ధంగా మన జీవితమే కాదు, మన బ్రతుకే కాదు, మన హృదయమే కాదు, బయట స్వరూపం కూడా ఎలా ఉండాలి తెలుసా? పరిశుద్ధంగా. బయట స్వరూపం కూడా చాలా పరిశుద్ధంగా పవిత్రంగా కనపడాలి. కొంతమందికి హృదయం పరిశుద్ధంగా ఉంటుంది, బయట మాత్రం పంపు. కొంతమంది బయటికి మాత్రం సెంట్లు వాసన వస్తాయి, లోపల అంత కుళ్ళు. ఈ రెండు కలిగి ఉన్న ఇంకోటి ఉంటుంది. బయటికి బాగా కనపడతారు, హృదయం పరిశుద్ధంగా ఉంటది, కానీ ఆలోచన ద్వారా పడుతుంది. ఉండకూడదు. మన పరిశుద్ధుడైన దేవుని పరిశుద్ధంగా ఆరాధించాలంటే బట్టల్లోనే కాదు, ప్రతి దాంట్లో కూడా దేవుడు నిన్ను తేరి చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీ ప్రతిఫలం నువ్వు పొందుతావు. దానికి తగ్గ ప్రతిఫలం. కొంతమంది అంటారు ఉపవాస ప్రార్థన చేశాను అయ్యగారు, దేవుడితో గడిపేశాను అయ్యగారు, అయినా సమాధానం రా. ఎందుకు వస్తుంది? వేసుకుని బట్టలే వేసుకుంటా, వేసుకుని బట్టలే వేసుకుంటా. హృదయం పరిశుద్ధంగా ఉండదు, జీవితం పరిశుద్ధంగా ఉండదు, కానీ చేసేది ఉపవాస ప్రార్థన. ఏం సమాధానం తీసుకొస్తుంది? రాదు సమాధానం. నేను అన్నట్టు చెయ్యండి. ఎందుకు రాదు సమాధానం? ఎందుకు రాదు సమాధానం? అసలు నువ్వు ఉన్నావని పక్క వ్యక్తికి తెలియకూడదు. అది ఉపవాసం. అది ఉపవాసం అంటే అప్పుడు నీ ప్రతిఫలాన్ని నువ్వు చూస్తావు కదా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ప్రార్థన చేయి. నీకు సమాధానం ఇవ్వకపోతే అప్పుడు అడుగు. మా చెల్లిలాగా పండగలకి పబ్బాలకి మంచి గోల్డ్ కలర్ చీర కట్టేసి మందిరానికి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడికే కదా, ఎక్కడికి? ఇక్కడికే కదా, 2 అడుగులు అని డ్రెస్లు వేసుకొని వచ్చేసి, అంటే వేసుకోవద్దని చెప్పలేదమ్మా, ఇది కూడా కంటే వేసుకోవాలి, నీట్గా ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మనకి మాలోడి దగ్గరికి వెళ్ళినప్పుడు నీటికి తయారవుతావు. అంటే నీ ఉద్దేశం చెప్పలేదు, అర్థం చేసుకోమని చెప్తాను. మనకి మాలోట్లకి వెళ్ళినప్పుడు తయారవుతావు. చూడండి, చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు చెప్తారు బీరువాలు లోపల, బయట కాదు, లోపల సరుకులు వస్తే రహస్య సరుకులు అందరూ తీస్తారు. ఏమండి ఈ పట్టు చీర బాగుందా? మొన్నే కొన్నా కదా 10,000 రూపాయల చీర బాగుందా? లేదంటే 5,000 రూపాయల డ్రెస్ బాగుందా? ఏం వేసుకోమంటారు? అప్పుడు అడుగుతారు. ఎవరినే? భర్తని అడుగుతారు. అప్పుడు ఆడతారు. అంతటి ఏమంటాడంటే, నీకు నచ్చింది కట్టుకోయా, నీకు నచ్చింది కట్టుకో అంటాడు అన్నమాట. ఎంబడే ఎక్కడ తీస్తుంది? నచ్చింది కట్టుకోమంటే ఆవిడికి నచ్చింది కట్టుకుంటుంది తప్ప ఈయన చెప్పింది కట్టుకోదు. హల్లెలూయా, నిజమా కాదు? ఎందుకు అడుగుతారంటే ఏమో ఏం చెప్తాడో అని పరీక్ష ఒకటి అక్కడ. మళ్ళీ
చెప్తాడు పాపం. ఏమంటాడంటే మరి ఆయన ఆలోచన ఎలా ఉంటుందంటే మామూలుగా మంచి చీర కట్టుకొని చెప్తాడు, కానీ నీ చూపేటే వెళ్తా తెలుసా, అన్ని వదిలేసి 10,000 రూపీస్ మీద వెళ్తాడు. హల్లెలూయా. అక్కడికి వెళ్తా చీర ఆ చెయ్యి పట్టుకుంటాడు. మనవాడు ఇంకేం అనలేదు, ఏమని ఎందుకు అంటాడు, ఏమన్నా ఏమనలే ఇంకా అంతే కదా, ఏమనలేడు. అప్పుడు ఇప్పుడు హ్యాపీనెస్ చూడాలి, ఇప్పుడు హ్యాపీనెస్ చూడాలి. ఎలాగుంటదంటే ఎన్నిసార్లు ఊడిపోయినా సరే కానీ ఎలాగంటది, ఏటో వయసు సోకు నాకు అర్థం అవుతాయి. మందిరానికి వచ్చినప్పుడు ఉండదు ఎవరో అని చెప్పి దులుపుకొని వచ్చేసే రకాలండి. మనం మీరే కాదు, స్త్రీలను పడ్డ మిమ్మల్ని ఎవరు పట్టట్లేదు, కానీ స్త్రీలను పడిన వారికి కలిగి ఉన్నదే ఇది. అక్కడికి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, ఇది పరిశుద్ధమైన సంఘం కదా, పరిశుద్ధమైన మందిరం కదా. నువ్వు ఎలా జీవించాలో నీకు తెలియకపోతే, నువ్వు ఎలా బ్రతకాలో నీకు తెలియకపోతే, మనం ఏంటి పరిశుద్ధతని మన జీవితంలో పరిశుద్ధతే కాదు, వస్త్రాలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. నీ హృదయం పరిశుద్ధంగా ఉంచుకోవడమే కాదు, వస్త్రాల విషయంలో పరిశుద్ధంగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, స్నానం చేస్తారు, అప్పుడు దాకా ఏం చేస్తారు, ఈ పనులు చేసుకుంటారు, ఆ తర్వాత టైం అయిపోతుంది, 2 డొక్కులు ఇలా జల్లేసుకుంటారు నామకార్థానికి. మా స్కూల్లో నేను చదివేటప్పుడు, మా స్కూల్లో జ్ఞాపకం వస్తుంది, మా స్కూల్లో నేను చదివేటప్పుడు మా సార్లు పడితే అసలు బోర్లు ఖాళీలు ఉండేవి కాదు. దాదాపు 500-600 మంది, 500-600 మంది మేము చదివేటప్పుడు సభలో. మా సార్లు పడతారని చెప్పి ఒక ఇంత గిన్నెలో నీరు తెచ్చుకుని, మా కోపాలు, మాకు బఠానీ కింద వేసే కోపాలు, ఆ కోపాలు నీరు తెచ్చుకొని, మొలతాడు ఉండదు కదా, ఆ మొలతాడికి ఇలా చుక్క తీసి ఇలా రాసేవాడు, తడి తీసుకొని. సార్ ఏం చేసేవాడు తెలుసా, రే నువ్వు స్నానం చేసేలేదు నాకు తెలిసిపోతుంది ముందుగా అని చెప్పి మొలతాడు తడివాడు, మొలతాడు చేస్తే తడివాడు, అయితే నువ్వు స్నానం చేశాడు అని చెప్పి ముగిసాడు. నిజం, అలా చేసేవాడు. నేనే కాదు, చాలా మంది అలాగే చేసేవారు. అలాగే ఈ రోజులు ఏంటంటే 2 డొక్కులు ఎలా జల్లేసుకున్న నామకార్థానికి చెప్తారు, కానీ నీట్గా స్నానం చేసి, నీట్గా వస్త్రాలంకరణ చేసి, నీవు పరిశుద్ధుడైన మందిరానికి వెళ్తున్నావు, పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నాని మర్చిపోయి ముఖాలు ఏం చేస్తారంటే వికారంగా చేసుకున్నావు. నీ ఉపవాసం ఏం ఫలిస్తుంది, నీ ఉపవాసం ఏం ఫలిస్తుంది. ఇంకో విషయం ఏంటి తెలుసా, వస్తారు బాగానే భలే పాటలు పాడేస్తారు, మైకెత్తే భలే ప్రార్థన చేసేస్తారు, వచ్చి వీళ్ళు ఊగేస్తుంటారు. మరి ఏటో ఇంటికాడ నిద్ర రాదు, డ్యూటీలో నిద్ర రాదు, ఏ పని చేసిన నిద్ర రాదు, టీవీ చూసిన నిద్ర రాదు. కానీ ఎక్కడ వస్తుంది తెలుసా, ఏసై ఈ పాట జోల పాటలా ఉంటుంది. మరి అంత సుఖాన్ని ఎత్తండి ఏసై. మరి అక్క తర్వాత చెప్తుంది, వాక్యం అంతా నా కోసం వచ్చింది తమ్ముడు అంటున్నాయి. అక్క నీకోసమే మాట్లాడలేదు, దేవుని వాక్యం మాత్రమే మాట్లాడుతున్నాను. హల్లెలూయా. కాబట్టి మనం ఉపవాసం ఉన్నప్పుడు వేషధారుల వలె ఉంటే మనకు ప్రతిఫలం రానే రాదు. హల్లెలూయా. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఎప్పుడు మనం ప్రతి విషయం ఉపవాసం ఎలా ఉండాలి ఇప్పుడు చెప్పాను కదా, ఉపవాసం ఎలా జీవించాలి ఇప్పుడు చెప్పాను కదా. ఎలా ఉన్నప్పుడు నువ్వు ఉపవాస ప్రార్థన దేని కొరకు అయితే చేస్తున్నావో అది ఖచ్చితంగా నువ్వు ప్రతిఫలాన్ని అనుభవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండో ధనం. ధనం కొరకు చెప్పుకుంటే దీనికోసం బోల్డ్ మాటలు వస్తాయి. మంచి తెచ్చిన అదే, చెడు తెచ్చిన అదే. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఉపవాసం. రెండో పాయింట్ ఏంటి, ధనము. ఎందుకో ఈ 3 విషయాలు నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. రెండోది ఏంటి, ధనము. నిన్ను ఒరే అనాలన్నా అదే కారణం, నిన్ను ఏమండి అనాలన్నా
ఈ ప్రపంచాన్ని శాసిస్తున్న ఆయుధం, బలమైన ఆయుధం ఏంటంటే డబ్బు. డబ్బు నడుగు జబ్బు. ఇది ఖచ్చితంగా లేవా? ఖచ్చితంగా వాడు బయటికి బాగానే కనబడతాడు. వైట్ వస్త్రాలు, కింద బ్లాక్ షూ, వైట్ అండ్ వైట్. చూస్తే లోపలంతా మొత్తం పురిలే. లోపలంతా ఎందుకు అనుకున్నా? ఈ కూడబెట్టింది మామూలు కూడబెడతాడు. కూడబెట్టింది మామూలు కూడబెడతాడు, మామూలు కూడబెట్టడు. అందుకే డబ్బు ఉన్నోడి దగ్గర జబ్బు ఉంటారు. కానీ డబ్బు గురించి చూసుకుని చూడాలి. 19వ వచనం, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తప్పును తినివేయను, తుప్పును తినివేయను, దొంగలు కన్నము చేసి దొంగిలేదు. ఓకే, ఈ మాట చూసుకోండి. ఈ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసు ఇక్కడ? దయచేసి మీకు ప్రతిసారి చెప్తుంటాను, ఇది కూడా బైబిల్ ప్రకారం చెప్తున్నాను. ఏంటంటే భూమి మీద ధనాన్ని కూర్చుకోవడానికి, పోగు పెట్టుకోవడానికి ఆశ అయితే చూపించకండి. ఆ సిస్టర్ 10 లక్షలు ఇస్తానని చెప్పిందా? ఒకవేళ దేవుడి చిత్తమైతే వస్తే నేను ఇందాక నేను ఒక్కనే కాబట్టి డ్రైవింగ్ చేసుకుంటాను, ఎలా పెద్ద సేవకుని పిలిస్తే బాగుంటుంది, పెద్ద మీటింగ్ పెట్టి నా ఆలోచన చూడండి ఎలా ఉంది. అవి రాలే చేతికి, కానీ వస్తే ఎవరిని పిలిస్తే ఒక్క 4 రోజులు ఏం పెట్టాలి. 10 లక్షలు అయిపోయిన పర్లేదు. అదే ఆలోచన. కానీ ఇంకో మనసు వస్తుంది వెనకాల. ఏంటో తెలుసా? ఎందుకు 8 లక్షల రూపాయలు కారు కొనుక్కోవాలి, కారులో తిరుగుతూ పరిచయం చేయి అని ఇంకో మనసు. డబ్బున్నోడి దగ్గర ఆడ వస్తాడు వెనకాల. ఖచ్చితంగా డబ్బు ఉంటే ఆడ వస్తాడు వెనకాల. ఇదొక ఆలోచన. దైవిక ఆలోచన ప్రకారం మనం ఆలోచించాలి. నిజంగా కానీ దేవుడి చిత్తమైతే ఆ డబ్బులు మన చేతికి అంతే. మామూలుగా ఉన్న మీటింగ్, హల్లెలూయా, బలమైన మీటింగ్లు పెడదాం. హల్లెలూయా, దేవుడు సమకూర్చునుగా. ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కదా మీటింగ్ పెట్టాలి, ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటున్నాం కదా. మరి మామూలు కాదు, జల్లాటోలైనా వచ్చారు దీవించబడాలంటే. హల్లెలూయా, అటువంటి మంచి అభిషేక్తులైన దాసుల ద్వారా పెట్టాలని ఆశతో ఉన్నాం, కోరికతో ఉన్నాం. దేవుడు జరిగించును గాక. ఆమేన్. మన ధనం ఎప్పుడు కూర్చుకోకూడదు? ధనము, డబ్బు, బంగారం, ఎండి ఎక్కడ కూర్చుకోకూడదు? ఇక్కడ రాయబడి ఉంది, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. కానీ చాలా మంది ఏమంటారు తెలుసా? 2 కొడుకులు ఉన్నారు, ఒక ఇల్లు లేదు, ఒక ఆకిల్ లేదు, ఒక బండి లేదు, 3 కొడుకులు పుట్టారు. ఏమి సంపాదించకపోతే రేపు వాళ్ళు ఎలా బ్రతుకుతారు? వెనకాల పిన్నేసి పడుతూనే ఉంటారు. నాకు అంటారు, రేపు కొడుకులైనా బాగుండు నీకు, 3 కూతుర్లు, ఒక బ్యాంకులో 1 రూపాయి తెలియదు, ఒక ల్యాండ్ లేదు, ఒక బండి సొంతంగా లేదు, అన్నింటి మీద ఫైనాన్స్. నువ్వు ఎలా బ్రతుకుతావు అనుకుంటున్నావు పని చేయకుండా అన్నాడు ఒక ఆయన. అంటే నేను అన్నాను, అది దేవుడి పని మాని అన్నాడు. ఇందాక ఒక ఆయన అడుగుతున్నాడు వచ్చేటప్పుడు, పనికి వెళ్ళట్లేదా? మానేసావా? మానేసాను. అయ్యయ్యో, 3 ఎలా పోషింతావు, భార్యను ఎలా పోషింతావు అన్నాడు అన్నాడు. మేలు చేసినప్పుడే దేవుడు కాదండి, కీడు చేసిన అసలు కీడే చేయడు దేవుడు. కానీ మనం అనుకుంటాం అంతే, కీడు ఎవ్వరికి చేయనే చేయడు. అది తెలియదు ఆయనకి, ఎవ్వరికి చేయడు ఆయన. మీరు నమ్ముతారా? అసలు చాలా క్రిటికల్ పొజిషన్, చాలా అంటే నా అంత పొజిషన్ ఎవరికి ఉండదేమో అనిపిస్తుంటాం. అంత క్రిటికల్ పొజిషన్ లో కూడా మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నాం అంటే నేను ఒకటే వింటాను, ఏంటంటే నా దేవుడు నిలబెడుతున్నాడు, నేను నిలబడాలి. నా దేవుడు నన్ను నిలబెడుతున్నాడు. ఒక వాక్యం అన్నా వచ్చేటప్పుడు, ఒక వాక్యం అన్నా ముందు నువ్వు నిలబడడం చేతనైతే, ప్రతి విషయంలో నువ్వు నిలబడడం నీకు చేతనైతే,
శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, హింస వచ్చినా, కరువు వచ్చినా, కటకం వచ్చినా, మరి ఇంకేం వచ్చినా, చావు వచ్చినా దేవుడు కొరకు నువ్వు నిలబడితే ఖచ్చితంగా దేవుడు అద్భుతంగా నేను వేడుకుంటాడు. హల్లెలూయా. ఆ మాట నన్ను చాలా ఆకర్షించింది. ఈ రోజు నా పొజిషన్ ఏంటంటే బండిలో పెట్రోల్ లేదు, వేస్తా ఉంటుంది. రాత్రి సడన్ గా గ్యాస్ అయిపోయింది. మా ఆవిడ ఎప్పుడు వచ్చి కర్ర పొయ్యి ముట్టించడం తెలియదు. ఎందుకంటే ఆవిడకి అలవాటు, ఫస్ట్ నుంచి సిటీ అలవాటు అయిపోయి గ్యాస్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాదు. సరే దేవుడు చూసుకుంటాడు అంట. పనికి వెళ్ళిపోయారు, వచ్చారు, ఇంటికాడ కూర్చున్నాం. గ్యాస్ సరే దేవుడు చూసుకుంటాడే అన్న. ఆ తర్వాత దేవుడి దయ వల్ల గ్యాస్ వచ్చింది. ఇప్పుడు మేము ఎలాగ రావాలని అడిగింది. ఇక్కడ రావాలంటే కనీసం ఉండాలి కదా అని అడిగితే నేను అన్నాను దేవుడు చూసుకుంటాడే అన్న. మరి నువ్వు ఎలాగ వెళ్తావు అన్న. బండిలో పెట్రోల్ లేదంటున్నావు, ఎలాగ వెళ్తావు అన్న. వెళ్తాను, దేవుడు ద్వారం తెలుస్తాడు అని వచ్చాను. అర్థమవుతుందా? ఎంత క్రిటికల్ పొజిషన్ లో ఉన్నా కూడా మీ ముందుని ఒక దర్జాగా నిలబడడానికి గల కారణం ఏంటంటే ఏది వచ్చినా, ఎటువంటి అపాయం వచ్చినా, చచ్చిపోయే పరిస్థితి వచ్చినా నేను ఇలాగే నిలబడతాను. హల్లెలూయా. నాకు నా దేవుడు ఏదైతే చెప్తున్నాడో చేసుకుని వెళ్ళిపోవడం అంటే, నా దేవుడు ఏదైతే నాతో మాట్లాడతాడో చేసుకుని వెళ్ళిపోవడం ఎదురు చెప్తున్నాడు. నా దేవుడు ఏదైతే నాతో చెబుతున్నాడో, నా దేవుడు ఏ భారాన్ని అయితే నాలో పెట్టాడో, నా ఆశ, నా కోరికేడు తెలుసా, నేను ఏది ఆలోచించను. నా దేవుడు పడుతున్నాడు, ఆయన చూసుకుంటాడు. అంటే ఆయనే చూసుకుంటాడు. నాకు వెళ్ళే లోపు ఏదో ఒక దేవుడు నాకు దేవుడు ప్రభు చూపుతాడు. ఆ విశ్వాసం, ఆ నమ్మకం, ఆ నిరీక్షణ, ఆ ఓర్పు నాకు అంతా ఇచ్చాడు. మరి మా ఆవిడ అడిగింది, మరి నేను ఎలా రాను? అప్ చేసుకుంటా అంతే. ఇంతకుముందు ఒక అన్యురాల దగ్గర అప్ చేసుకుని వచ్చాను. ఎంత తెలుసా? ఛార్జీలకి 500 అప్ చేసుకుని వచ్చాను. వస్తే ఆ రోజు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అప్ చేసుకుని వచ్చాను. వస్తే మీరు నమ్ముతారని నమ్మరు అన్నయ్య చెప్పాను. 500 అప్ చేసుకుని వస్తే ఇటు నుంచి దేవుడు నాకు ఎంత ఇచ్చాడు తెలుసా? 5,200 రూపాయలు పంపించాను. కానీ ఆ రోజు కూడా నేను వచ్చినా ఒకేలా ఉన్నాను, రాకపోయినా ఒకేలా ఉన్నాను. ఇచ్చినా దేవుడు దేవుడే, ఇవ్వకపోయినా దేవుడు దేవుడే. హల్లెలూయా. నాకు తెలుసు ఈ దేవుడు ఏదో ఒక అద్భుతం చేస్తాడు. లేకపోతే ఏ కాశీలోడు ఫోన్ చేసి నా కుమారుడికి అమౌంట్ కొట్టంతాడు కొడుతుంది ఎప్పుడు. హల్లెలూయా. ఆ ధైర్యం నాకు అంతే. నన్ను నిలబెట్టింది ఎవరు? దేవుడు. నన్ను పోషించింది ఎవడో? దేవుడు. నన్ను వాడుకునేది ఎవడో? దేవుడు. నన్ను పిలిచింది ఆయనే. ఆయన కొరకు నేను నమ్మకంగా ఉంటున్నా. నా అన్నీ ఆయన తెలుసు. ఏ పొజిషన్లో ఉన్నా ఆయనకి తెలుసు, ఏ విధంగా జీవిస్తున్నా ఆయనకి తెలుసు. ఒకవేళ అదే 10,000 నా దగ్గర ఉంటే ఏ భాషగా వస్తే కానిచ్చాడు అది కూడా నాకు తెలుసు. అందుకే ఈ భూలోకంలో బైబిల్ పాటించేవారు ఎవరు కూడా భూలోకంలో ధనాన్ని సమకూర్చుకొని నేనంతే. నాకు ఉన్నదంతా మరి అదే. ఆ 10 లక్షలు దేవుడు కృపను బట్టి వస్తే అది మీటింగ్ ఏర్పడలేదు. దేవుడు ఆయన కలుగుగా ఆమె. హల్లెలూయా. ఎందుకంటే మనం దేవుని రాజ్యాల కొరకు, దేవుని రాజ్యం భూమి మీద కట్టాలి. ఆలోచన. ఓకే, ఇప్పుడు ధనం దగ్గరికి వెళ్ళిపో. ఇక్కడ చెమటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదురు. నీ దగ్గర ఉంటే ఏమవుతుందో తెలుసా? నువ్వు చెమట ఊర్చి భూమి మీద నీ చెమట ఏం చేస్తావు? వణుకుతుంది. యాక తుడుతుంటే కచ్చిపి ఇక్కడ ఎక్కుంటావు. నీకు చెమట వచ్చినప్పుడు తీసి ఎలాగంటే మరి ఇలా దొరుకుతావు. అవునా కదా? అవునా కదా? చెమట తుడుచుకుంటా కదా, మెల్లగా చెమట తుడుచుకుంటావు. అంటే నీ చెమట భూమి మీద వాడకుండా నువ్వు కష్టపడకుండా తేగలుగుతావా? నువ్వైనా మిషన్ కొడతావు. ఇప్పుడు యాసకాలం వస్తుంది, ఏ రేకులు ఫ్యాన్ తిరిగినా ఏమవుతుంది? మొత్తం కింద నడుగుతుంది. దాన్ని బట్టి నీకు ప్రయత్నం.
అలాగే మేము కూడా, నేను అక్కడ నుంచి ఇక్కడ వచ్చేటికి హెల్మెట్ మారిపోతే గుండు, అవునా కాదు? అంటే ప్రతి మనిషి చెమటూర్చి కష్టపడి సంపాదిస్తాడు, కానీ దాన్ని ఇక్కడ చెమటయు తుప్పును తినివేయు. ఏం తినివేస్తుంది తెలుసా? చెమటయు తుప్పును తినివేస్తే దొంగలు కన్నం వేసి దొంగిలేస్తారు. నువ్వు కష్టపడి సంపాదిస్తావు, నీ దగ్గర తినే దొంగలు ఎంతో మంది. ఎవరా కౌడడి తాగిచ్చారు డబ్బు వచ్చిన బాధ, మొఖ వికారం చేసుకొని అమ్మా నాకు ఇలాగుందంటే ఏదో మరి ఏసైలా కనికరం చూపించారు. అది మంచిదే, దేవుడిని దీవించుకుంటారు. హల్లెలూయా. కనికరము గల వారు ధన్యులు, వారి కనికరమును మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడింది. కనికరం గల వారు ధన్యులు. ఈ కనికరం అని మనసు మనలో ఉండాలి. యేసయ్య కనికరం చూపించలేదా? కనికరం గల వారు ధన్యులు, నువ్వు కనికరము పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కష్టపడి సంపాదిస్తావు, దాన్ని తినే దొంగలు ఎంతో మంది ఉన్నారు. చూడండి, కోట్లు కోట్లు కూడబెట్టేస్తారు, బ్లాక్ మనీ కూడబెడితే ఎవడో ఒకడు వచ్చి జర్రని వచ్చి, నిన్న వీడియో చూశాను, సెటర్ లాగే ఉంది, దాన్ని ఒక గుణపం హాట ఇంత ముఖ తెచ్చి దాన్ని ఎలా లేపేసి ఇంత కన్నం ఆ లోపల దూరేసి 7 లక్షల రూపాయలు టీవీ ఎందులో చూసి సాక్షి టీవీలో చూశాను. 7 లక్షల రూపాయలు ఒక తువ్వాలు కింద నడేసి అవి మూట కట్టేసి దర్జాగా వచ్చాడు, దర్జాగా ఉడిపోయాడు. ఆ 7 లక్షల రూపాయలు కూడబెట్టుకోవడానికి ఎంత కష్టపడి ఉంటాడు, ఎంత శ్రమ పడి ఉంటాడు, ఎంత ఇబ్బంది పడి ఉంటాడు, ఎన్ని ఆటంకాలు అధిగమించుకొని ఆ డబ్బుని కూడబెట్టుకొని ఇంకా సామాన్లు కొనుక్కుందామని ఆలోచించి ఉంటాడు. కానీ 7 లక్షల రూపాయలు ఏం చేశాడు? గెద్దొచ్చి తనిగిపోతే చూసారా, తనిగిపోయాడు. కష్టపడి సంపాదిస్తావు, పోగు పెడతావు, కానీ దాన్ని తినే దొంగలో ఎంతో మంది ఉంటారు. హల్లెలూయా. ఉన్నారా లేదా? కాబట్టి భూమి మీద నాకు సమకూర్చుకోవద్దు. అదే తమ్ముడు, మన పిల్లలు ఉన్నారు కదా, బండి కొనుక్కోవాలి కదా, ఒక 10 గేదెలు కొనుక్కోవాలి కదా, ఒక ఇల్లుని కట్టుకోవాలి కదా. కానీ మనం కరెక్ట్ గా జీవించి కరెక్ట్ గా బ్రతికితే, నీతి యథార్థత పరిశుద్ధత కలిగి బ్రతికితే ఎలా వస్తుందో తెలియదు, ఎలా తింటావో తెలియదు. అదేనండి యేసయ్యలో ఆనందం. హల్లెలూయా. నువ్వు ఆశించి ఇప్పుడు ఆశించిన, కానీ ఖచ్చితంగా నీ జీవితంలో ఆశించింది పొందుతావు. అన్ని ఏమంటారు తెలుసా? నువ్వు యథార్థంగా బతకడం సుఖమే, నువ్వు నీతిగా జీవించడం వల్ల సుఖమే ఉంది. ఇది పాపలోపం, మనుషులు పాపులు, జరుగుబాటు అవ్వదు. ఎలాగుంటేనే జరుగుబాటు అవుద్ది, నాలా నువ్వు మారిపోతావు. కానీ యేసయ్య చెప్తున్నాడు తెలుసా? నువ్వు నీతి యథార్థత పరిశుద్ధత ప్రతి విషయంలో కలిగి ఉంటే మాత్రం నిన్ను ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కూర్చుకొనవు, కానీ వాటిని పోషించుతున్న దేవుడు నిన్ను పోషించడు. అవి కష్టపడుతున్నాయా, శ్రమ పడుతున్నాయా, నీలాగా ఊడుస్తున్నాయా, నీలాగా పుడుతున్నాయా, నీలా పరిగెడుతున్నాయా? మరి ఎలా వస్తుంది ఆహారం? మరి నిన్నెందుకు పోషించడు దేవుడు? ఆ విశ్వాసం నీకెందుకు లేదు? నెవర్. దేవుడు నన్ను పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన చిత్తంలో నేను ఉన్నా, కానీ ఖచ్చితంగా ఆయన పోషించుకుంటాడు అనే ధైర్యం దమ్ము నీలో ఉండాలి. నిలబడు ముందు. ఎందుకని పని చేయకపోతే అస్సలు ఇంట్లో కనబడలేదు. అది ఎవరికో తెలుసా? భక్తిహీనులు. భక్తిహీనులు ఉంటారు, భక్తి అంతా తెలుసు, అందులో ముదిరిపోతారు అన్నమాట. పాస్టర్ చెప్తే పాస్టర్కి వాక్యం చెప్తారు. పలానా యోహాను సువార్త 3:3 ఇలా ఉందంటే నేను చెప్తానండి, నాకు తెలుసు. ఈ ముదిరిపోయిన బెండకాయలు, ఈయనకి ఎంత చెప్పినా అర్థం కాదు. ఎలా చేస్తారు తెలుసా? నీ విశ్వాసం పాడైపోదు వాళ్ళు చెప్పడం వల్ల. వాళ్ళు మాడే మాటలు నిజమే కదా, కరెక్టే కదా అని చెప్పేసి వాళ్ళ మార్గంలో వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళు స్నేహం చేయకండి, భక్తితో సాంగత్యము చేయొద్దని చెప్తుంది బైబిల్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దాన్ని తినే దొంగలు ఎంతో మంది. చూడండి 20 వచ్చిన
పరలోకమందు నీ కొరకు ధనం సమకూర్చుకోండి, అచ్చట చిమటయ్యను తుప్పు దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగలరు. హల్లెలూయా. ఎక్కడ సమకూర్చుకోవాలట? ఫంక్షన్కి వెళ్తేనేమో 1000 రూపాయలు, ఫంక్షన్కి వెళ్తే 1000 రూపాయలు. ఎందుకు? పరువు పోవాలి. ఉద్యోగం చేస్తున్నాం, వెనకాల వ్యాపారం చేస్తున్నాం, అక్కడ పరువు పోకూడదు. మరి దేవుడి సన్నిధానానికి వచ్చినప్పుడు నువ్వు ఎంత తీసుకొస్తావు? ఈ విధంగా మాట్లాడితే యూట్యూబ్ లో పెట్టేవాళ్ళు అన్ని మానేస్తారు. ఇప్పుడు దా చెప్పి అన్ని మానేస్తారు, ఇదే ట్రోల్ చేస్తారు. కొంతమంది ఇలా ట్రోల్ సైబర్ నేరగాలు, వీళ్ళు పెద్ద సైబర్ నేరగాలు, వీళ్ళు పెద్ద సైబర్ నేరగాలు ఇదే అంశాన్ని పెడతారన్నమాట. అసలు అక్కడ వాక్యం ఏం మాట్లాడుతుందో తెలియదు, అక్కడ వాక్యం ఏం చెప్తుందో తెలియదు, కానీ ప్రత్యేకంగా ఈ ఇచ్చుడి వరకు మాట్లాడతారు చూసారు, దీన్నే ఒక బిట్టి తీసి చెబుతారు. వీళ్ళు పెద్ద సైబర్ నేరగాలు. వాళ్ళు సైబర్ నేరగాలు కాదు మనకు తెలియదు, కానీ వీళ్ళు పెద్ద సైబర్. ఏనా? హల్లెలూయా. ఈ భూలోకంలో సంపాదించుకుంటే నీ ధనం ఉంటుందో ఊడుతుందో తెలియదు, కానీ పరలోక ధననిధి ఒకటి ఉంది, దాంట్లో నువ్వు వేస్తే అప్పుడు నీ పరలోకంలో ఉన్న ధనాన్ని నువ్వు ఇచ్చిన ధనాన్ని బట్టి అక్కడ నీ కొరకు ఇన్వెస్ట్ చేసుకోవాలి. హల్లెలూయా. ఒక ఆవిడని పూజించింది, గుర్తుపెట్టు. ఒక ఆవిడ పూజించింది, పూజిస్తే ఆవిడ ఒక రోజు చనిపోయింది. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? అయితే ఈవిడ గబగబగా వెళ్ళిపోతుందట. ఒక సేవకుడు చెప్తుంటే విన్నాను, గబగబగా వెళ్ళిపోతుందట. ఆ గేటు దగ్గర 2 దేవదూతలు ఉన్నారు. ఎక్కడ పోతున్నావు? ఇయ్యండి డోర్, నా కోసమే కదా ఉన్నారు మీరు అని చెప్పింది. నా కోసమే కదా ఉన్నారు అని చెప్పింది. అంటే నీకోసమే ఉన్నావు అన్న, నువ్వెందుకు అనుకుంటున్నావు? ఇక్కడ దేవుడు ఉన్నాడని మమ్మల్ని ఇక్కడ పెట్టాడు ఆయన, కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం అని చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు ఇప్పుడు గబగబా వెళ్ళి గబగబా వెళ్తూ ఉంటే ఒక బంగారు ఇల్లు కనబడుతుంది. బంగారు ఇల్లు కనబడుతుందట. మంచి ప్యాలెస్, ఇది నా కొరకే, ఇది నా కొరకే అనుకుందట. అప్పుడు ఒక ఆయన చెప్తున్నాడు, ఇది నీ కొరకే, ముందుకు రా, తీసుకొని వెళ్తాం. ఇక్కడ చూసిన తర్వాత ఒక మంచి స్లాబ్ ఇల్లు కనబడుతుందట. ఇది పోనీ ఇదేనా నా కొరకే, ఇది కూడా నీ కొరకు కాదు. ఇంకొంచెం ముందుకెళ్తే మంచి రేకుల షెడ్ కనబడుతుంది. పోనీ ఇదేనా నా కొరకేనేమో, ఇది కూడా నీ కొరకు. ఇంకొంచెం ముందుకెళ్తే మంచి తోటాకిలి కనబడుతుంది. ఇదేనా నా కొరకేమో, అది నీ కొరకు. ఇంకొంచెం ముందుకెళ్తే గడ్డిలు కనబడుతుంది. ఇదేనా నీ కొరకు కాదు అని చెప్పాడు. లాస్ట్కి తుప్పొట్టుపోయి చెదటిపోయి మొత్తం ఆ గూడి కూడా సరిగా లేని దాంట్లో చిన్న ఒక మనిషి దూరంత గ్యాప్ లో ఇల్లు ఉందట. ఆ ఇంట్లోకి ఇగో ఇది నీ కొరకు. అదేటది నీకు కింద ఉన్నప్పుడు దేవుడికి ఎన్ని కానుకలు ఇచ్చాను నీకు ఏడు తెలుసు, నేను కింద ఉన్నప్పుడు ఎంత దేవుడికి ఇచ్చాను నీకు ఏడు తెలుసు అని వాదన చేసింది. నువ్వు ఇచ్చిన ప్రతి రూపాయి ఇక్కడ ఉంది, నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి ఇల్లు కట్టబడింది. హల్లెలూయా. మనం కూడా అంతే, దేవుడికి ఎంతైతే ఇస్తామో, దేవుడికి ఎంతైతే దేవుడు సన్నిధానాన్ని తీసుకొస్తామో అంత ధనంతో దేవుడు అక్కడ నీకు ఇల్లు సిద్ధపరుస్తాడు. యోహాను సువార్త 14:1 చదివితే మాట్లాడతాం. మీరు ఎంతైతే ఇస్తున్నారో అంత దాన్ని బట్టి అక్కడ ఏమవుతుంది, కట్టబడతాయి. అక్కడ నీ డబ్బు ఎవరు తినడానికి లేదు, దొంగలోడు ఎత్తుకోవడానికి లేదు, చెమటని తుప్పేని తిని వేయదు. అవునా కాదు? హల్లెలూయా, హల్లెలూయా. మీరు కష్టపడింది ఎవరు తినడానికి లేదు అక్కడ. కాబట్టి
నువ్వు ఇచ్చేది ఎవరికి ఇస్తున్నావు? నీ ధనం ఏమైపోతావు? కొంతమంది సంపాదిస్తారు, పోగు పెడతారు. అయ్యారు ఒక్క రూపాయి కూడా మా ఇంట్లో లేదు, ఎలాగొంటుంది? నువ్వు ఎప్పుడైనా డబ్బులు దేవుడికి ఇస్తే, చాలా మంది దేవుడు నాకు ఇస్తాడు అనేటువంటి విశ్వాసంతో ఇస్తారు. అలా కాదు. ఇదిగో ఈ రోజు నాకు దేవుడు ఇచ్చింది, లేదా ఈ వారం దేవుడు నాకు ఇచ్చింది, ఇదిగో నేను దేవునికి ఇస్తున్నాను, ఖచ్చితంగా దేవుడు నాకు ఇస్తాను. ఇప్పుడు మీ తండ్రి ఉన్నాడండి, మీ సపోజ్ అని చెప్పి మీ తండ్రి ఉన్నాడు, మిమ్మల్ని చిన్నప్పటి నుంచి కని పెంచి పెద్ద చేస్తాడు. పెద్ద చేసి ఆ పెద్ద అయ్యేంత వరకు ఏం చేస్తాడు తండ్రి? నేను పోషిస్తూనే ఉంటాడు. నువ్వేది కావాలంటే అది కొంటూనే ఉంటాడు, నువ్వేది కావాలంటే అది పెడతానే ఉంటాడు. ఎందుకు పెడతాడు అంటే, పెద్ద అయ్యాక నువ్వు మంచి పొజిషన్ వచ్చినప్పుడు మమ్మల్ని నువ్వు చూస్తావు కదరా అని. అవునా అవునా? ముందు ఎవరు పెడతారు? తండ్రి పెడతారు. ఇప్పుడు మీ చిన్నప్పటి నుంచి మీ తండ్రి మీకు పెట్టాడు, ఇప్పుడు మీరు ఎవరిని పోషించాలి కదా? మరి మన కొరకు సృష్టించిన సృష్టికర్త మన తండ్రి అయినప్పుడు మనం ఇప్పుడు ఈ స్టేజ్ వరకు ఆయన పెంచుకొచ్చాడు, పెద్ద చేశాడు కదా. మీకు ఇవ్వాల్సింది అంత ఇచ్చాడు కదా. భర్తలు ఇచ్చాడు, పిల్లలు ఇచ్చాడు, మంచి మంచి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు, జీవితంలోనికి జీవితాలు కట్టాడు, భవిష్యత్తులు బాగుండడానికి భవిష్యత్తులు ఇచ్చాడు, గొడవలతో అల్లరితో కూడుకుపోయి నిన్ను బయటికి తీసుకొని వచ్చి మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఇన్ని ఇచ్చిన దేవుడికి ఏ రోజైనా నీ ఆస్తిని పట్టుకొని రమ్మని చెప్పలేదు కదా ఆయన. ఏ రోజైనా నువ్వు నమ్మకం ఇచ్చావు ప్రభుకి? మీరు ఏ కొలతతో కొలిచి ఇస్తారో అదే కొలతతో కొలిసి దేవుడు నీకు ఇస్తే నీ పరిస్థితి ఏమవుతుంది? నువ్వు 10 రూపాయలు ఇస్తే ఆయన 1000 రూపాయలు ఇస్తాడు, నువ్వు 1000 ఇస్తే ఆయన 1,00,000 ఇస్తాడు, నువ్వు 1,00,000 ఇస్తే ఆయన 10 లక్షలు ఇవ్వగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు. కొంతమంది కానుక ఇవ్వాల్సి వస్తుంది, మందిరానికి రాదు, లేకపోలేదు. బండి మీద ఒకడు వస్తున్నాడు, గబ 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 పడికెత్తున్నాడు. ఎందుకు? దేవుడు మందిరం. ఎంతలో అడుక్కున్నాడు, ఒక సిగ్నల్ పాయింట్ దగ్గర కనపడ్డాడు. అడిగాడు, 10 కాగితాలు ఉన్నాయి జోబిలో, 100 కాగితాలు ఉన్నాయి. ఈ జోబిలో 100 కాగితాలు ఉన్నాయి, ఈ జోబిలో 10 కాగితాలు ఉన్నాయి, ఈ జోబిలో 500 కాగితాలు ఉన్నాయి అనుకోండి అనుకోండి. అడుక్కున్నాడికి ఏం తీస్తావు? 100 కాగితాల మీదకి వెళ్తుందా, 500 కాగితాల మీదకి వెళ్తుందా, 10 రూపాయల కాగితాల మీదకి వెళ్తుందా? చెప్పండి. మనం 10 రూపాయల కాగితం మీదకి వెళ్తుంది. తిన్నగా తీసాడు, జోబీలో చెయ్యేసాడు, 10 రూపాయల కాగితం తీసి ఇచ్చాడు. 10 రూపాయల కాగితం పట్టుకొని వెళ్ళిపోయాడు. తిన్నగా అదే బండి వేసుకొని తిన్నగా మందిరం దగ్గరికి వస్తావు, స్టాండ్ వేస్తావు, లోపలికి వస్తావు, ప్రార్థన చేస్తావు, ప్రార్థన అయిపోతుంది. తిన్నగా నీ చెయ్యి ఎక్కడికి వెళ్తుంది? అదే 10 రూపాయల మీద. ఆ 10 రూపాయలే తీసాడు. ఎక్కడ అంటే అడుక్కున్నోడు దేవుడు ఒకటైపోయింది. అడుక్కున్నోడు దేవుడు ఒకటైపోయాడు. 10 రూపాయలు వేసి చాలా మంది ఇదే చేస్తున్నారు. అందువల్ల రూపాయి ఇంట్లో కనపడదు. మీరు ఇచ్చిన ప్రతి రూపాయి నేను కూడా పాలు తీసుకుంటాను. నాకు ఇక్కడికి వచ్చినప్పుడు మొన్న 7 రోజుల సేవకి ఎవరైనా అనిలని ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఇచ్చారు, ఈ చెల్లని ఇంటికి వచ్చినప్పుడు చెల్లించారు. మిగతా వాళ్ళందరూ నేనే పెట్టుకున్నాను. ఎలా వచ్చాను దాంట్లో నేను రూపాయి తీయను, ఇప్పటికీ కూడా నేను దీంట్లోనే రూపాయి తీయను. నా డబ్బులు నేను పెట్టుకుంటాను. ఇవి ఉన్నా నేను ఖర్చు చేయడానికి ఇష్టపడను, ఎందుకంటే పాలు డబ్బులు కావాలి. అవి అలా పెట్టుకుంటాను. ఎందుకు? అవి దేవుడి నిర్ణయం. అది దేవుడి కొరకు నిర్ణయించిన డబ్బులు దేవుని కొరకే ఉపయోగించాలి, నా సొంత ఖర్చులకే ఉపయోగించాలి. కొంతమంది తెలివితేటలు ఏం తెలుసా? కానుక తీస్తారు, కానుక తీస్తారు, బాగానే తీస్తారు. కానుక తీసిన తర్వాత అందులోనే ఆ కానుక డబ్బుల్లోనే ఆ రోజు ఇంటికి పాస్టర్ గారు వచ్చారనుకో, డ్రింక్ బాటిల్ తెస్తారు. అందులో తర్వాత ఆ డబ్బుల్లోనే ఆ రోజుకు 100 ఇస్తారు.
ఆ డబ్బులను ఆ రోజు పొందుతారు, మళ్ళీ మిగతాయి ఆదివారం తీసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఏదైనా వస్తువు కొనమన్నారు అనుకో, ఆ కాని డబ్బుల్లోనే తీసి అందులో కొంత డబ్బులు వేసి వస్తువు కొన్నాం. మరి వారానికి వచ్చేసరికి మళ్ళీ దేవుడికి ఈయనకి ఏమంటే ఆ కాని డబ్బులే కదా అయ్యేది. ఇది అజ్ఞానము. అయ్యేమని దేవుడికి ఏం చెప్పాడు? ఇలా చేయకూడదు. ఇలా చేయడం వల్ల మరీ నష్టపోతావు నీవు, మరీ నష్టపోతావు. అలా చేయకూడదు. కానుక డబ్బులు అంటే అవి వాటికి ఏ చెయ్యి పెట్టకూడదు. నీవు కానుకిచ్చే ధనం అంటే దాంట్లో ఏమీ చెయ్యి పెట్టకూడదు. హల్లెలూయా. ఎక్కువ మాట్లాడితే ఖచ్చితంగా ట్రోల్ చేసేలా ఉన్నాయి. కాబట్టి చూడండి, దొంగలు, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము. హల్లెలూయా. నీ ధనం ఎక్కడ ఉంటే మన హృదయం ఎక్కడ ఉంటుంది? నీ బంగారం ఎక్కడ ఉంది, నీ హృదయం ఎక్కడ ఉంటుందో ఉండదా? ఉంటుందా? మరి దేవుడు అది చెప్పాడా, నీ హృదయాన్ని అక్కడే పెట్టాని? మా ఆవిడ కొనుక్కోగా ఒక జత చెవులు కొనుక్కోండి. చాలాసార్లు చెప్పాను. కొనుక్కోగా మా ఆవిడకి ఒక జత చెవులు కొనుక్కోండి. మా పాస్టర్ గారు ఏమన్నారంటే, అప్పటికి చాలా భేదాలు, నిజం చెప్తున్నాను, మా ఆత్మీయ తండ్రి ఏమన్నారంటే, తమ్ముడు చాలా కరువు పరిస్థితుల్లో, చాలా వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నాం అని చెప్పి వాక్యం ద్వారా మాట్లాడాడు. మాట్లాడితే నాకెందుకు మనసు కరిగిపోయి ఆ చెవిలే తీసుకొచ్చి ఇవ్వండి ఇచ్చేసాను. కారే ఇచ్చేసాను పరిచయం అని చెప్తున్నాను. కారు కూడా సహితం లెక్క చేయలేదు. నాకు కారు ఇచ్చాడు దేవుడు, పరిచయకి ఇచ్చేసాను. మా ఆవిడ ఒకే ఒక చెవితో చెవులు ఉండి వెంబడే ఇచ్చేసాను. ఇప్పటికీ కూడా అది అడగలేదు. ఆ కారు ఏమైపోయింది అడగలేదు. ఎందుకంటే దేవుడికి ఇచ్చేసిన తర్వాత రెండోసారి నువ్వు అడగనే ఆయన ఏం చేసుకుంటున్నాను అవసరం. కాబట్టి ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నా. ఆ రోజు ఇచ్చాను, నష్టపోలేదు నేను. ఆ రోజు ఇచ్చాను, పాడైపోలేదు నేను. ఎప్పుడు గమనించండి, ఇచ్చినోడి చేతులు ఎప్పుడు ఎలాగుంటాయి, తీసుకున్నోడి చేతులు ఎప్పుడు ఎలాగుంటే అర్థం ఏంటి చెప్పాలి కానీ. అరే మన భాషలో చెప్పండి. కానీ ఇచ్చేవారి చేతులు ఎలా ఉంటాయి? దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగుండి చెయ్యి ఎలాగ ఉంటది, కానీ ఎలాగుండి చెయ్యని ఎలా మార్చుకోలేదు. అదే ఇప్పుడు మీరు ఎత్తుకుంటారు, నేను ఎలా తీసుకుంటాను, ఎలా తీసుకుంటాను ఇలాగే తీసుకుంటాను. కానీ ఈ చెయ్యి ఒక సమయం ఎలా మారుతుంది? హల్లెలూయా. ఈ ఆశీర్వాదం కలిగి ఉంటాను, ఈ దీవెన కలిగి ఉంటాను. ఉన్నప్పుడు అందరూ పెడతారు, ఎవరికి కావాలి. లేనప్పుడు పెట్టు, అప్పుడు నీ విశ్వాసం ఏంటో తెలుస్తుంది. లేనప్పుడు పెట్టు. ఒక సమయంలో చెన్నై నుంచి ఒక దైవజనులు వస్తున్నారు. చెన్నై నుంచి ఒక ప్రాఫిట్ వస్తున్నారు, మంచి అభిషేక్తులు. ఆయన నన్ను సభలో దాదాపు 2000 మయ్యానికి ముందు నన్ను పిలిచారు సార్. ఆ వీడియోస్ నా పాత ఫేస్బుక్ లో ఉన్నాయి, అవి ఎక్కడున్నా నాకు తెలియదు. ఆయన పిలిస్తే ఎలాంటోడే మారిపోవాల్సింది, అంత అభిషేక్తులు, ప్రవక్త. ఆ రోజు మా పాస్టర్ గారు వచ్చి అన్నారు, మీటింగ్కి అనౌన్స్మెంట్ చేశాను, ఖచ్చితంగా 50,000 ఉండాలి, ఏం చేయాలి? అప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే చాలా దుఃఖకరమైన పరిస్థితి, వేదనకరమైన పరిస్థితి. కానీ నేను ఎందుకనేసి నేను పెట్టుకుంటానంట. నేను ఎంత 50,000 ఎక్కడి నుంచి తెచ్చి ఎవడెత్తాడు నాకు? వెంబడే అదే నెలలో ప్రార్థన చేసుకుంటూ ఒక వ్యక్తి ద్వారా ద్వారం తెచ్చాడు. వెంటనే 50,000 తెచ్చి మీటింగ్ పెట్టేశాను. హల్లెలూయా, హల్లెలూయా. మీటింగ్ లో పెట్టేశాను. అంతే. ఉన్నప్పుడు ఎవడెత్తారు? అందరు ఎత్తారు, అవునే కదా. ఉన్నప్పుడు నువ్వేస్తావు, నేనేస్తాను, చేయలేదు. లేనప్పుడు పెట్టు, అదే విశ్వాసం. లేనప్పుడు పెట్టు, నీ విశ్వాసం ఎలా ఉంటుందో చూద్దిగా. లేనప్పుడు ఇవే
నీ విశ్వాసానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. హల్లెలూయా. ఉన్నప్పుడు నేను కూడా ఇస్తాను. ఏంటి 10 లక్షలు ఆడుతుంటే ₹1,00,000 ఉంటే అది కష్టమా? అవునా? 10,000 ఉన్న దగ్గర ₹1,000 కూడా కష్టమా? ₹1,000 ఉన్న దగ్గర ₹100 కూడా కష్టమా? ₹100 ఉన్న దగ్గర ₹10 కూడా కష్టమా? ₹1,000 ఉన్న దగ్గర ₹1,00,000 ఇవ్వగలుగుతామో? అదేనండి నా విశ్వాసం. అదే నా విశ్వాసం ఇప్పటికీ కూడా. ముందు మాట ఇచ్చి ముందుకు కొనసాగితే ఎవరికి ఇస్తున్నావు మాట? దేవునికి ఇస్తున్నావు. ముందుకు అడిగేస్తే ఆ కార్యం ప్రభు చేస్తాడు. అంతేగాని నువ్వు వెనక తగ్గిపోయి నేను చెయ్యలేనంటే నువ్వు చెయ్యలేవు అంతే. నీ విశ్వాసం ఎలా ఉండాలి, నీ భక్తి ఎలా ఉండాలి? ప్రార్థనలోనే కాదు, విశ్వాసంలోనే కాదు, ప్రార్థనలోనే కాదు, వాక్యంలోనే కాదు, ప్రతి విషయంలోనే కాదు, విశ్వాసంలో కూడా ఒక అడుగు ముందుకు ఉండాలి నీ జీవితం. అంతే. అన్ని బాగానే ఉంటాయి, అసలు తెలియదు. అసలు దేవుడు తెలుసా? క్రైస్తవ జీవితంలో కావాల్సిన విశ్వాసం. ప్రార్థన కన్నా, బైబిల్ కన్నా, ప్రతి దానికన్నా అవసరమైనది విశ్వాసం. లేని వాటిని ఉన్న వాటిగా చేసే దేవుడే యేసయ్య. 10 లక్షలు వచ్చేది పర్లేదు, యేసునామములో జరుగుతుంది. నాకు ఆడ ఏమీ లేనప్పుడు ప్రకటించాను. ఏంటి? సభలు పెడతాను. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు, పెడతాను అంతే. ఏమీ లేనప్పుడు స్టార్ట్ చేసాం. ఒకరితో ఇద్దరితో స్టార్ట్ చేసిన ఈ పరిచర్య ఈరోజు అసలు దేవుడు నేను వాడబడుతున్నాను తెలియదు. దేవుడికి నా జీవితాన్ని ఖర్చు పెట్టాను, నా జీవితాన్ని త్యాగం చేశాను దేవుడి కొరకు. ఈ రోజు కూడా దేవుడి కొరకు నిలబడ్డాను కాబట్టి ఈ రోజు నా దేవుడు నాకు ఇస్తాడని ఒక నమ్మకం. ఈ రోజున్న పరిస్థితి నాకు ఎలాంటి పరిస్థితి చెప్పాను ఆల్రెడీ మీకు. కానీ నా విశ్వాసం అంటే తెలిసి నేను లోపల దేవుడు ఇస్తాడంటే నా విశ్వాసం అది. నీ విశ్వాస జీవితం ఎలా ఉంది? నా దగ్గర లేదు కానీ నువ్వేమనుకో తెలుసా? ఉంది. ఇదేంటి పొరగా పాడిందా పాస్టర్కి? లేకపోయింది ఉందా అని చెప్తున్నాడు అనుకోవచ్చు. విశ్వాసుల ముందుకు అడిగేది, విశ్వాసుల ముందుకు అడిగేది. అమ్మాయిని మనల్ని ప్రియులు పెట్టారు. మీరేం సాక్ష్యం చెప్పారు తెలుసా? నా దగ్గర ఏమీ లేదనుకున్నాను. ఆ టైంకి అన్ని ఒకసారి నిర్లక్ష్యం. అసలు ఆ రోజు డబ్బులు లేదు తన దగ్గర, కానీ పెట్టింది. ఎంత అద్భుతంగా దేవుడు చేశాడు. అదే విశ్వాసం. ఉన్న డబ్బులు నువ్వు పెడతా, నేను పెడతా. ఎవరికి కావాలి? దేవుడికి ఏం అవసరం? ఉన్నాయి కాబట్టి పెట్టావు అనుకుంటాడు దేవుడు కూడా. నీ దగ్గర ఉంది కాబట్టి పెట్టావు, లేనప్పుడు పెట్టి చూడు, అప్పుడు తెలుస్తుంది నీ విశ్వాసం. లేనప్పుడు పెట్టి చూడనా, అప్పుడు తెలుస్తుంది నీ విశ్వాసం ఏంటనేది. నువ్వు ఎంతవరకు నిలబడగలుగుతావు, ఎంతవరకు ప్రభుత్వం జీవించగలుగుతున్నావు, ఎంతవరకు నువ్వు ప్రభుత్వం నడవగలుగుతున్నావు, ఎంతవరకు ప్రభుత్వం పెరగట్టగలుగుతున్నావు, ఎంతవరకు నువ్వు ప్రార్థనలో ఉన్నావు. ప్రార్థన చేసేసినంత మాత్రాన్ని భక్తులు అనుకుంటే సరిపోదు, బైబిల్ చదివినంత మాత్రాన్ని భక్తులు అనుకుంటే సరిపోదు. విశ్వాసం కూడా అంత అవసరం. విశ్వాసం కూడా అంత అవసరం. మెగాఫోన్ మనకు ఇవ్వలేనప్పుడు ప్రార్థన చేశాను. అక్క చాలా హెల్ప్ చేసింది, చాలా హెల్ప్ చేసింది. నిజంగా దేవుడిని దీవించు. పొందాం అనుకున్నాం కానీ ఒక ఆల్రెడీ ప్రేయర్ పిలిచాడు, వెళ్ళాము. నేను అడగలేదు. వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు తెలుసా మీకు? మీకు తెలియదు ఆ విషయం. చాలా మంది అడుగుతున్నారు మెగాఫోన్. కానీ ఆయన ఎవరో నాకు తెలియదు. కానీ నన్ను పిలిచి ఒక ఆల్రెడీ ప్రేయర్ పిలిచి ఆ రోజు నా సాక్ష్యం చెప్పించుకొని నాకు కానుక ఇచ్చి మెగాఫోన్ ఇచ్చి పంపించాడు. నేను అడగలేదు. కానీ అప్పుడు దాకా మనం ఎలాగారాధన చేస్తాం? ఓన్లీ చప్పట్లు. మీరు మెగాఫోన్ ఇచ్చారు, మ్యూజిక్ ఇచ్చారు. హల్లెలూయా. అన్ని ఉంటే అందరూ చేయగలుగుతారు. ఏమీ లేనప్పుడు ఒక అడుగు ముందుకే యేసునామములో అంతే వస్తుందంతే. అప్పుడు నీకు ఎలాగంటే తెలుసా? నీ విశ్వాసము డబల్ రెట్టింపు అయిపోద్ది. హల్లెలూయా. నీ విశ్వాసం డబల్ రెట్టింపు అయిపోద్ది. ఎలాగుంటదంటే ఎలా జరిగిపోయింది ఇది, ఎలా జరిగిపోయింది, ఎలా కార్యం జరిగింది. ఇంకా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఎలా పంచగలిగాడు? ఈ విశ్వాసం వచ్చేది నీలో. మొన్న అన్నారు భోజనం తెచ్చారు.
అది ఎంతమందికి ఏర్పాటు చేశారు? ఫ్యామిలీ ఎంతమంది తిన్నాం? ఆ రోజు అన్నకి మంచి మెసేజ్ చెప్పాను. ఆ రోజు నిజంగా ఫోన్లోనే ఇద్దరికని తెచ్చిన భోజనము 12 మంది ఎలా తినగలిగాం అంటే అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు. అందరూ కడుపునే తిన్నారు. ఎలా తినగలిగాము? అదే ఆశీర్వాదం. అదే ఆశీర్వాదం నీలో ఉండాలి, నీ విశ్వాస జీవితంలో ఉండాలి, నీ కుటుంబ జీవితంలో ఉండాలి. లేదు అనడానికి వీల్లేదు. నా దగ్గర ఇంతే ఉంది అనడానికి వీల్లేదు. ఇంత నీ పరిగెత్తగలరు కాదు. శక్తికి మించి పరిగెత్తు. పరిచర్యలో శక్తికి మించి పరిగెత్తు. నేను చేయగలదు అంతే. నువ్వు ముందుకురా, ద్వారం తెరిచే దేవుడు. నువ్వు ముందుకు అడిగే ద్వారం తెరిచే దేవుడు. ఏదైనా అంటే ఏసునామలో జరిగిపోద్ది అంతే. అది నీ విశ్వాసం. నేను చెబితే మీరు విశ్వాసం ఉంచడం కాదు, మీ అంతలో నీకు విశ్వాసం రావాలి. నేను చెప్తాను కానీ పాస్టర్ గారు చెప్పారు కానీ వెనకాల ఒకటి అంటుంది. పాస్టర్ గారు చెప్పారు కానీ ఎలా చెప్తా చెయ్యి. అదే నీలోంచి పుట్టుకొస్తే నేను అనుకున్నాను చేస్తానంటే అలగొంటాను విశ్వాసం. నేను ఉండేటప్పుడు అందరూ ఇవ్వడం కాదు, లేనప్పుడు ఇచ్చేవాడే ధన్యుడు. 2 కాసులు బంగారం దేవునికి సమర్పించేసి ఇంక ఇది ఇచ్చేసి మనం ఏమైపోద్దాం అనుకుంది? చనిపోదాం అనుకుంది. ధననిదే తెరవబడింది. ఎక్కడి నుండి అసలు ఏలియాను పోషించడానికి ఆ యొక్క సారేపేత వెదవరాలు ఆ పూటకి మాత్రమే ఉంది. తనకి తన కొడుకు మాత్రమే ఉంది. కానీ ఏలియా అంటున్నాడు, అమ్మా నా కొరకు అప్పము తయారు చేసి పెట్టవా? నాకు నా కొడుకు మాత్రమే ఉందయ్యా, మరి నీకేం చేసి పెట్టమంటావు అంటే అప్పుడు అందులో తీగ ఎన్నిసార్లు తీసిన పిండి ఒక్కనే ఉందంట. నూతులో నీళ్ళు తోడుతున్న కొద్ది ఎలా ఊరుతుందో పిండి అలా ఊరుతూనే ఉందంట. ఎప్పుడు దాకా తెలుసా? ఏలియాని పోషించేంత వరకు కూడా అక్కడే హల్లెలూయా. ఎంతగా పోషింపబడి ఎలాగొచ్చిందండి అంటే విశ్వాసం. నా దగ్గర లేదు, ఈ రోజు నా దగ్గర లేదు. నా విశ్వాసం ఏంటో తెలిసి వెళ్ళేటప్పుడు నా చేతిలో ఉంటుంది. అది నా విశ్వాసం. కాబట్టి గమనించండి, మీకు వెళ్ళేటప్పుడు చూపిస్తాను. నా దగ్గర నిజం చెప్తున్నాను, ₹1 లేదు, కానీ వెళ్ళేటప్పుడు ఉంటాయి అంతే. అది మామూలుగా 500 200 కాదు, చాలా ఎక్కించుకుంటాడు. నా విశ్వాసం అంటే నీ విశ్వాసం ఎలా ఉందో చాలా అద్భుతం అండి. దేవుని నమ్ముకోవడం ఆశ్చర్యంగా ఉండదు. మీకు కార్యాలు ఏంటో తెలియదు కానీ అద్భుతం చేస్తారు దేవుడు. అదే అద్భుతం అంటే. అద్భుతం అంటే ఏదో మనం ప్రే చేసి హీలింగ్ అయిపోతుంది, అదే అద్భుతం. అదే అద్భుతం కాదు. వాళ్ళు లేనిది మనం చెప్పాలి. మొన్న ఒక అబ్బాయి అక్కడ గోపవరంలో ప్రార్థన చేసుకుంటుంటే నేను వేరే వ్యక్తి ప్రార్థన చేస్తూ ఈ వ్యక్తితో మాట్లాడుతున్నాను. నువ్వు సెల్ ఫోన్ ఎక్కువ చూస్తావట, సినిమాలు ఎక్కువ చూస్తావట, సీరియల్స్ ఎక్కువ చూస్తావట, ఇంకా అవన్నీ మాట్లాడుతుంటే బిక్క చచ్చిపోయాడు అంతే. ఎందుకు చెప్పమంట? ఈనేటర్ బాబు ఇలా చదివేస్తున్నాడు. ఈనేట్ ఇలా చదివేస్తున్నాడు, నాలో లోపాలు ప్రతిదీ చదివేస్తున్నాడు. అదే కాదు, నువ్వు అమ్మాయిని ఒళ్ళో పడుకు పెట్టుకున్నది నాకు కనపడుతుంది. రియల్ చెప్పాను, నాకు ఎవరు భయపడిన అవసరం. నువ్వు అమ్మాయికి ఎడిక్ట్ అయిపోయావు, బాగా అమ్మాయికి దగ్గర అయిపోయా ఉన్నాలే. ఆయన నేను ప్రార్థన చేయలే అప్పటికి, కానీ చెప్తూ ఉంటే అవునన్నా ప్రతిదీ ఒప్పుకున్నాడు. ఎలా చెప్పగలుగుతున్నావు అంటే నాకే తెలుసు. నా ప్రభు ఇచ్చిన శక్తి, నా ప్రభు ఇచ్చిన మహిమ. ఎక్కడో లండన్ నుంచి కొరియాను, అది ఏ దేశం, లండన్, ఆఫ్రికా, ఆ తర్వాత కొయిటా, ఇంకా చాలా దేశాల నుంచి, అదేంటి న్యూజిలాండ్ నుంచి కూడా చేశారు. ఇక్కడ నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా కుటుంబాలు కట్టబడుతున్నాయి, ఎలా జీవితం పొందుకుంటున్నారు. రాత్రి ఒక సిస్టర్ బెంగళూరు నుంచి ఫోన్ చేసి అంటాం చేసి, బ్రదర్ మీరు ఏదైతే చెప్పారో అదే నా కుటుంబంలో జరుగుతుంది. మనయాపటోళ్ళు నా విశ్వాసం ఏంటో తెలుసా? ప్రభు ఆత్మ నా మీదకి వచ్చినప్పుడే నా నోట్లోంచి వాపు వస్తుందంటే
అది అక్షరాలు జరిగిపోయింది. మండపేటలో జాండీస్ పట్టుకున్నాయి. దేవుడు అన్నాడు నార్మల్ రిపోర్ట్ రాబోతున్నాయి. ఈరోజు నార్మల్ రిపోర్ట్ వస్తుందన్న కనీసం మందిరంలో అడుగు పెట్టలే. వస్తానని చెప్పాడు రిపోర్ట్ పట్టుకొని, కానీ రాలే. రాత్రి మొన్న ఒక బ్రదర్ ఫోన్ చేసి అంటున్నాడు, తెనాలి నుంచి విజయవాడ కలుస్తాడు మనకి. తెనాలి నుంచి ఫోన్ చేసి అంటున్నాడు, కదా 25 లక్షలు అప్పు అయిపోయాను. నేను చాలా మంది దగ్గరికి అప్పు తిరిగాను. ఎందుకంటే దాదాపు ఇంచుమించు నేను నా డైరీ ఫామ్ పెట్టి లక్షలాది రూపాయలు నా చేతులతో పట్టుకున్నాను, చాలా సంపాదించాను. మరి ఎందుకు జీరో అయిపోయింది నాకు తెలియదు. ఎందుకు హీరోగా ఉన్న నా జీవితం జీరో అయిపోయింది. ఈ రోజు 25 లక్షల అప్పు మాత్రం కనబడుతూ ఉంది. నా పరిస్థితి ఏంటో తెలియట్లేదు. నా 30 సంవత్సరాలు మాత్రమే డైరీ ఫామ్ పెట్టాడట. 30 సంవత్సరాలు మాత్రమే 25 లక్షల అప్పు కనబడుతుంది. బ్రదర్ మీరు ప్రేర్ చేయండి బ్రదర్, నేను చచ్చిపోయేలా ఉన్నాను అని చెప్తున్నాను. ప్రేర్ చేశాను. దేవుడు అద్భుతంగా దర్శించాడు. అప్పుడు వరకు చాలా మంది దగ్గర తిరిగాడట. ఎవరి దగ్గర అప్పు దొరకలేదట. కానీ వచ్చి అంటున్నాడు, బ్రదర్ ప్రేర్ చేయండి బ్రదర్, ప్రేర్ చేయండి. ప్రేర్ చేయగా దేవుని ఆత్మ దర్శించింది. దేవుడు అద్భుతం చేయబోతుందని చెప్పి, దేవుడు మిరాకిల్ చేయబోతుందని చెప్పి, దేవుడు గొప్ప కార్యం చేయబోతుందని చెప్పాను. నిన్న ఫోన్ చేసి అబ్బాయి ఏమన్నాడు తెలుసా, బ్రదర్ అసలు నీ 25 లక్షల రూపాయలు పలాంటి డేట్ నమ్మాను. ఈ రోజు 28 ఈ రోజు కదా, ఈ రోజు నమ్మాను. కానీ వాళ్ళ సమయం అడిగినా సరే చాలా బూతులు తిట్టారు, చాలా అవమానపరిచారు. సమయం ఇవ్వలేదట. మీరు ప్రేయర్ చేసిన తర్వాత, నేను ప్రార్థనలో ఉన్న తర్వాత ఏమైందో తెలీదు. వాళ్ళే అన్నారు సమయం తీసుకోండి. ఏం మిరాకిల్ అండి ఇది. వాడే వండర్ఫుల్ మిరాకిల్. ఎవరికి తెలుసు? నా దేవుడికే తెలుసా. నా దేవుడికి అసాధ్యమైన దేవుడు. అందుకే మన విశ్వాసం ఎలాగుండదో తెలుసా, నాతో దేవునాత్మ ఉందే చెప్పుకుంటే సరిపోదు. విశ్వాసం కావాలి, దానికి తగ్గట్టు విశ్వాసం. ఏదైనా చేయగలడు నా ప్రభు, విశ్వాసం కావాలి. అందుకే ధనం మీద ఎప్పుడు నాకు అందుకే ఉండదన్న విశ్వాసం. ఇది మన కోడికలు, ఉపవాస కోడికలు, దీని గురించి బాధపడిపోయాను. ఇంటికాడ దీని గురించి బాధపడిపోయాను. వెంటనే మరి నేను చెప్పాను అక్క నీకు, కానీ ఆవిడ తెచ్చి డబ్బులు కూడా వెంటనే కొనియడం, ఆ రోజు నైట్ ప్రారంభం. ఏంటి మిరాకిల్? ఎవరు హృదయాన్ని తెరవాలో తెలుస్తాడు నువ్వు ముందు కడిగి. అది నీ విశ్వాసం. ఎవరు జీవితాన్ని తెరవాలో తెలుస్తాడు. ఎక్కడ ధననిధి ఉందో వాళ్ళకే ఫోన్ చేస్తాడు. ఎక్కడ పరలోకం నుంచి ఫోన్ చేసి ధననిధి తెప్పించగలడు నా దేవుడు. అది నీ విశ్వాసం. నువ్వు ముందుకు అడిగే, వెనక్కి అడిగే సమస్య లేదు నీకు. అసలు వెనక్కి అడిగేకూడదు. నీ విశ్వాసం ఉంటే దేవుడు చూసుకుంటాడు. ఆ సమయానికి నాకు వస్తుంది అని ముందుకు అడిగే, అప్పుడు వస్తుంది. ఇంతే ఉందండి, ఇంతకంటే నేను పరిగెత్తలేను, నేను చెయ్యలేను, ఈ మాట అసలు నీ నోటంపర రాకూడదు. అది విశ్వాసం కానీ కాదు. నీ విశ్వాసం అధికమవుకోవాలంటే ముందు అది చూస్తే అందులో నీ తెలిసిపోద్ది. నువ్వు ముందుకు అడిగేస్తే అందులో తెలిసిపోద్ది. అప్పుడు నీ విశ్వాసం మరింత బలపడిపోయి నువ్వేమంటా తెలుసు, ఇంకెక్కడి నుంచి నేను దేవుడికి సేమ్ నేను అదే పొజిషన్ లో చెప్తాను. ఫస్ట్ నీ భయపడిపోయాను. ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది. నీకు సులువుగా జరిగిపోద్ది అంతే. కాదు హల్లెలూయా. గుర్తుపెట్టుకో. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయమో ఉండును. దేహమునకు దీపము కన్నే గనక ఇంకా అవసరం లేదు. అక్కడ నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయమో. కాబట్టి ధనం మీద హృదయమో పెట్టవద్దు, మనసు పెట్టవద్దు. ఓకే. మూడో చెప్పేసి ముగించేస్తాను. ప్రార్థన చూడండి. మత్తయి సువార్త 5వ వచనం నుంచి చదువుకుంటాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు ఉండదు. సమాజ మందిరంలోను, వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టం.
వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నారు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు నీవు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు మర్చిపోవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వెలువడనని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకూడదు. మీరు మీ తండ్రిని అడగక ముందే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అడగకముందే తెలీదా? మనం ప్రార్థన చేస్తున్నాం, నీకు తెలీదా? నీ తలలో తలంపు రాకముందే ఏ సమయాన్ని ఏదో కూడా ఆయనకు తెలుసు. మనం మందిరం కొరకు ప్రార్థన చేస్తున్నాం, ప్రయాసపడతాం, చేయడం మంచిదే. కానీ ఆ సమయం వచ్చినప్పుడు ఇస్తాడు. అంతే తప్ప ఎప్పుడు పడితే అప్పుడు. అమ్మాయి ఉందండి, 18 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి చేస్తాం, అది ముందే చేయాలి. ఎందుకు? ఆ వయసు రావాలి అంతే. చిన్నపిల్లడి గురించి చేస్తే ఏమవుతుంది? హల్లెలూయా. ప్రతి దానికి ఒక సమయం అంటూ ఉంటుంది. మన మందిరం వస్తుంది, సమయం ఉంటుంది. మనం పెద్ద సంఘం అయిపోద్ది, కానీ సమయం పడుతుంది. గొప్పగా మన సేవ అభివృద్ధి చెందుతుంది, సమయం పడుతుంది. వంటికి సమయం. మీ తలలో తలంపు రాకుండా నేను అడుగుతూ ఉన్నాను. అడగడం మన బాధ్యత అంతే. మన తండ్రిని మనం అడుగుతాం. మరి అడగకపోతే ఎవరెవరో దేవుడికి కూడా మనం ఏం చేయాలి? కొంతమంది నోరెప్పాలి, అక్క నోరెప్పాలి. ఏమైనా నోరెప్పాలి? ప్రభా నాకు మంచి బిడ్డలు, నోరెప్పాలి అన్నమాట. నోరెప్పి అడిగితే ఖచ్చితంగా అదుపులో చేస్తాడు. పెళ్లి కావాలి, నోరెప్పి అడగాలన్నమాట. కొంతమంది సిగ్గుపడిపోతారు. ఎందుకు సిగ్గు? బండి కావాలి, ఏం అడగాలి? ఇల్లు కావాలి, ఏం అడగాలి? రాత్రి నా మెసేజ్ లేదు. కాబట్టి గుర్తుపెట్టుకో, నువ్వు అడిగితేనే. అడగకుండా ఇచ్చేవాడు దేవుడే, ఇస్తాడు. కానీ దానికి తగ్గ భక్తి జీవితం నీలో ఉండాలి. ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? 5వ వచనం, మరి మీరు ప్రార్థన చేయనప్పుడు వ్యాసధారణ వలె ఉండొద్దు. కొంతమంది వ్యాసధారణగా ఉంటారన్నమాట. వ్యాసధారణ ఎత్తాడా ఎవడో ఎందుకు ప్రార్థన చేయడం అలాగా ఎవడంతే వ్యాసధారణ. యేసయ్య హల్లెలూయా. ఇస్తాడు ఎవడంటే ఇస్తాడు అంతే. ఇది విశ్వాసం. రెండోది అక్కడ చూడండి. మీరు ప్రార్థన చేయనప్పుడు వ్యాసదారుల వలె ఉండొద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. కొంతమంది ఏం చేస్తారంటే బయట ఉన్నప్పుడు కూడా ఏమంటారు తెలుసా? అల్లంత దూరం ఉందనుకో, ఈ సందేశం మాకు ఆవిడ ఉందనుకో, మా నిర్మల ప్రేజ్ లార్డ్ అంటే 10 మంది వినాలా? చెప్పాలంటే ముందుకెళ్ళి చెప్పు, మా ప్రేజ్ నీ పరువు నీకు బజార్లో పెట్టుకోకూడదు. మనం చెప్పుకోవడం మంచిదే, కానీ చూసిన వాళ్ళకి ఎలాగైనా ఎటకారగా నీ జీవితాన్ని అలాగే నవ్వుకోవాలి చేయకూడదు. మనం చెప్పేది మంచిదే. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? భక్తి కనపరుస్తారు. ఇంట్లోనో లేకపోతే మందిరంలోకి వెళ్ళి ప్రేయర్ చేయాలి. కానీ కొంతమంది రోడ్ల మీద చూసినోడు అంతా ఈ ఏం కొట్టుకుంటారు, ఏం దయ్యం దూరిసినట్టు అంటారు. ఎందుకంటే ఆ షాప్ లో ఆరాధన చేసినప్పుడు చూసిన వాళ్ళు అందరూ ఎలాగో చూసారంటే ఎటకారంగా చూసారు. దేవుడు ప్రభు చూపి ఇక్కడ పంపించారు. మన భక్తి ఏ విధంగా ఉండాలి? మన భక్తి జీవితం ఏ విధంగా ఉండాలి?
అన్యుల వలె మాటలు వచ్చినప్పుడు యేసయ్య నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు. ఎప్పుడు నిన్ను దీవించి మరి పక్కలో ఎవరు దీవించారు? కొంతమంది ప్రార్థన అలాగే అంటారు, యేసయ్య నన్ను దీవించు, నన్ను, మా తాతని, మా మామని, మా నాన్నని, మా అమ్మని, మా కుటుంబాన్ని, మేము కలిగి ఉన్న ఇల్లుని, ఆస్తిని, అంత నువ్వే కాపాడి ప్రభువా. ఏంటి ప్రార్థన? నిన్నే దీవించి అదే ఏమన్నా పక్కని దీవించి మనం ఎప్పుడేం ప్రార్థన చేసేది? నిన్ను మాత్రమే దీవించాలి దేవుడు, పక్కన ఎవరు దీవించాలి? ఆ ప్రార్థన ఏంటండి చెప్తున్నాను, నన్ను దీవించిన మాట నీలో రాకూడదు. అనేకుల కొరకు నువ్వు ప్రార్థన చేయి, నిన్ను దీవించడం మానేరా అని చూసుకుంటాడు. ఎప్పుడు కూడా ప్రభువా నా పరిస్థితి ఎలాగుంది, నా బ్రతికి ఎలాగుంది అని ఎప్పుడో తప్ప నేను ప్రతిరోజు చెప్పను. అనేకుల కొరకు ప్రార్థన చేస్తాను. మూర్ఖులైనటువంటి వారు మారాలి, వ్యభిచారులు మారాలి, దుష్టులు మారాలి, నరాత్మకులు మారాలి, దేవుని తెలుసుకోలేని మారాలి, విగ్రహారాధన పూజించే వాళ్ళు మారాలి, దేవుని రాజ్యం భూమి మీద కట్టబడాలి. లోకంలో ఎంతో మంది మోసగాలు, మాయగాలు, చెడుతో చెల్లంగిలతో బాధపడుతున్న వారు కొన్ని లక్షలాది మంది ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయాలి. మా అమ్మ బాగోలేదు ప్రభావ, మా అమ్మని దీవించుకోవా, మా మామ కడుపు నొప్పి పోతుంది ప్రభావ, మా మామని దీవించుకోవా, మా నాన్న సిగరెట్ మానేయడానికి సాయం చెప్పావు. ఎంతైనా నీ కుటుంబం నీ కుటుంబం నీ కుటుంబం అంటే అలా ప్రార్థన చేయడం చెడదని చెప్పలేదు కదా. కానీ ఇంకా నీ కుటుంబం గురించి చేస్తే పక్కల గురించి ఎవరు చేస్తారు? కొంతమంది పాస్టర్లు కూడా చేస్తారు ఈ ప్రార్థన. ఏ ప్రార్థన చేస్తారు? అందరు కొరకు చేస్తారు. లాస్ట్ ఏమంటారు తెలుసా? చూడండి, మంచి ప్రార్థన చేస్తారు. నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవడం, నన్ను, నా భార్యని, నా బిడ్డలు, నా పరిచయం తెలియదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎవరితో చెప్తున్నా మాట? దేవునితో చెప్తున్నావు. దేవునితో చెప్పినప్పుడు నిన్ను దీవించాలి లేదు దేవుడికి తెలియదా? ఈ ప్రార్థన మానేయండి. మీరు కూడా నైట్ ప్రార్థన వింటాం కదా. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు వ్యాసదారుల వల్లే ఉండద్దు. దయచేసి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా చేయాలి. ఏ విధంగా ఉండాలో చూడండి. ఆలోచన, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలము. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? తలుపులో గట్టి చేసేసుకుంటారు. ఎవడ డోరు కొట్టిన తీరు. ఈ ప్రార్థన ఎక్కడికే తెలుసు, మైకులో కూడా వినపడదండి, ఊరి చివరికి వినపడుతుంది. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా అంటారు. బాగుంది కానీ ఇది ఎక్కడికే పడుతుంది తెలుసా? పక్కోడు పడుకోడు, ఎదురోడు పడుకోడు, అవతలోడు పడుకోడు, ఎవరు పడుకోడు. లేచిపోయి ఒరే నువ్వు చేసుకున్నా కానీ ఆయన ఇదేం ప్రార్థన బాబు. నేను ఉదయం 4 గంటలు 3 గంటలు లేదుంది కదండి, బయటకు వచ్చి ఇలా మొహం కట్టుకుంటున్నాను. మా నాన్న ప్రార్థన ఎలాగంటుంది? స్తోత్రం ప్రభు, స్తోత్రం స్తోత్రం వినబడుతుంటది. నేను ఒక్కోసారి చెప్తాను, నాన్న అలా చేసినా దేవుడు ఆలకిస్తాడు, అసలు ఎల్లింగ్ చేయనా అన్న పక్కోడు లేచేస్తాడు. నీ ప్రార్థనని లేచేస్తాడు నాన్న అని చెప్పినా సరే ఇంకా అది ముస్లిం కాడికి వెళ్ళరు. మనం కాడ అలాగ ఉండదు, వినాలి. ఇశ్రాయేల్ ప్రజలు అలా ప్రార్థన చేయాలి. హృదయంలో మూలిగేసరికి ఆ మూలిగిని విని దేవుడు ఆ బానిసత్వం చూపించాడు. కొంతమంది ప్రార్థన చేయమంటే ఆ పక్కడికి కనపడదు, పక్కడికి కనపడదండి. నేను నిద్రపోతుంటే తెలియదు, స్తోత్రం స్తోత్రం అని చెప్తుంటే తెలియదు. ఒకసారి నేను ప్రార్థన చేస్తుంటే మా ఆవిడ నా ప్రార్థన కనిపెడుతుందట, సంగతి నాకు తెలియదు. ఆ రోజు ఫుల్ కలిసిపోయి ఉన్నాం, ఒళ్ళంతా కలిసిపోయాం. స్తోత్రం 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 సుట్ట సుట్ట ఆ రోజు మా ఆవిడ ఉదయం లేచి